హలో. యా ఓకే సార్, ఓకే. సార్ సార్ హలో, పిలుస్తున్నారు. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. చెప్పండి. నా పేరు రామ్మోహన్ అండి. గవర్నమెంట్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశాను. ఈ మధ్య విఆర్ఎస్ తీసుకున్నా. చెప్పండి. నైస్ పెయింటింగ్ సార్, గుడ్ టేస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. డాక్టర్ జి సత్యకిషోర్, సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్ట్లో పి పలకూడదు సార్, పి సైలెంట్. ఏంటో ఇంగ్లీషు భలే తమాషా లాంగ్వేజ్ సార్. ఏంటి సార్, పీ కన్నా మీరు ఎక్కువ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మీ సమస్య ఎలాంటిదైనా చెప్పండి, నో ప్రాబ్లం, విల్ ట్రై టు సాల్వ్ ఇట్. ప్రాబ్లం నాది కాదు సార్, నా కొడుకుది. ఓ, భూగోళంలో 29% భూమి, 71% నీరు ఉన్నట్టు నా జీవితంలో కూడా జస్ట్ 29% ఆనందం, 71% కన్నీళ్ళు ఉన్నాయి సార్. ఆ కన్నీళ్ళకి కారణం నా కొడుకు సార్. మీ అబ్బాయి ప్రాబ్లం కొంచెం క్లియర్గా చెప్పండి. టైం ఉందా సార్? యా షూర్, పర్లేదు చెప్పండి. అది 1970 మట్టిపల్లి గ్రామం. మా ఊర్లో బడి లేదు సార్. చదువుకోవాలంటే 10 కిలోమీటర్లు వెళ్ళాలి. అయినా సరే మా నాన్న నన్ను ఎలాగైనా చదివించాలని రోజు ఎడ్ల బండి మీద స్కూల్ దగ్గర దింపేవాడు. నాన్న కష్టం చూసి నేను కష్టపడి చదివేవాడిని. ఇప్పటికీ మా నాన్న చెమట, ఎడ్ల బండి చక్రాల చప్పుడు ఇంకా నాకు కనపడుతున్నాయి, వినపడుతున్నాయి సార్. ఎక్స్క్యూజ్ మీ, ప్రాబ్లం మీ అబ్బాయిది అన్నారు కదా? అవును. మరి మీ గురించి చెప్తున్నారేంటి? అంటే టైం ఉందన్నారు కదా అని పనిలో పని నా ఫ్లాష్ బ్యాక్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాను సార్. టైం ఉందంటే మరి 1970 నుంచి అంత వినే టైం, ఓపిక రెండూ లేవు సార్. ఓ, పైగా మీ ఫ్లాష్ బ్యాక్ మరీ డీటెయిల్ గా ఉంది. సో అంతొద్దు, సింపుల్ గా స్ట్రైట్ గా మీ అబ్బాయి ప్రాబ్లంకి వచ్చేద్దాం. మా అబ్బాయి పేరు సంతోష్ సార్. వాడొక సెక్స్ ఎడిక్ట్. చిన్నప్పటి నుంచి వాడికి అదే యావ సార్. వయసుకు మించిన ప్రశ్నలు అడగడం. డౌట్ సబ్జెక్ట్ లో కాదు నాన్న, మరి నా డ్రాయర్లో. బ్లూ ఫిల్మ్ చూడడం, ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళడం. వీడి బాధ భరించలేక పెళ్లి చేస్తే పెళ్ళైన 2 రోజులకి వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు సార్. వాడి కామానికి కామాలు కానీ పులి స్టాపులు కానీ లేవు సార్. మీరే వాడికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాడిని మామూలు మనిషిగా మార్చాలి సార్. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఓ పని చేయండి, మీ అబ్బాయిని ఒకసారి. ఏనా ఇక్కడ రమ్మను? లోపల సైకియాట్రిస్ట్ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు. సైకియాట్రిస్టా? ఎందుకు? చెప్తాగా, వెళ్ళరా, వెళ్ళు. మే ఐ కమ్ ఇన్ సార్? యా, యూ మస్ట్ బి సంతోష్, రైట్? ఎస్ సార్. టేక్ హిస్ ఇట్. సంతోష్, మీ నాన్నగారు నీ గురించి అన్ని డీటెయిల్గా చెప్పారు. సో టెల్ మీ, అమ్మాయిల విషయంలో నీ కౌంట్ ఎంత? కౌంట్ ఏంటి సార్? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? సంతోష్, నువ్వు నా దగ్గర ఎంత ఓపెన్గా ఉంటే అంత త్వరగా రికవర్ అవ్వచ్చు. సో ఇప్పటి వరకు అమ్మాయిలతో నీకున్న ఫిజికల్ యునో. సార్ మా నాన్న ఏం చెప్పాడో మీరేమనుకున్నారో తెలియదు కానీ 3 months బ్యాక్ వరకు ఐ వాజ్ వర్జిన్ సార్. మరి మీ నాన్నగారు ఏంటి,
నువ్వు పెద్ద సెక్స్ అడిక్ట్ అని, నీ కామానికి కుతుబ్ మినార్ అంత చరిత్ర ఉందన్నట్టుగా చెప్పారు. ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన కొడుకుని కరెక్ట్గా అర్థం చేసుకున్నాడని సార్ ఈయన అర్థం చేసుకోవడానికి. అయినా ఇప్పటివరకు ఆయన ఎప్పుడూ నన్ను కూర్చోపెట్టుకున్న నా ప్రాబ్లం ఏంటి అని అడగలేదు. పోనీ నేను అడుగుతున్నాను, చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? సార్ అది చెప్పు సంతోష్, ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే సార్. సారీ, వినబడలేదు, మళ్ళీ చెప్పు. ఏం చెప్తున్నావయ్యా, అసలు వినపట్టం లేదు, కొంచెం గట్టిగా చెప్పు. సార్ నా ప్రాబ్లం గట్టిగానో అరుస్తూనో చెప్పేది కాదు సార్. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సిందే. ఫ్యామిలీ మొత్తానికి ఫ్లాష్ బ్యాక్ పిచ్చున్నట్టుంది. సరే చెప్పు. కానీ మీ నాన్నగారులా చెమట బొట్లు, చక్రం చప్పుళ్ళు అని ఓ డీటెయిల్డ్గా కాకుండా కట్టే కొట్టే తెచ్చేలా క్రిస్ప్గా చెప్పు. అలాగే సార్. అది 2007 సంవత్సరం. నేను 7th క్లాస్ చదువుకుంటున్న రోజులు. మట్టిపల్లిలోనా? కాదు సార్, లోకల్ హైదరాబాద్. అటు స్టడీస్లోనూ ఇటు స్పోర్ట్స్లోనూ నంబర్ 1గా ఉన్న నా లైఫ్ ఒకరోజు మా ప్యూన్ సుబ్బారావు కొట్టిన ఇంటర్వెల్ బెల్ తోటి పూర్తిగా మారిపోయింది సార్. ఏంట్రా సంతోష్, నీ తమ్ముడేంటి అంత చిన్నగా ఉన్నాడు? అదే రా, నీ తమ్ముడేంటి అంత చిన్నగా ఉన్నాడు? What is the smallest planet in our solar system? మ్యామ్, సంతోష్ని అడగండి మ్యామ్, చెప్తాడు. సంతోష్ని ఎందుకు అడగాలి? స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్ ఇలాంటి రిలేటెడ్ ఏదైనా సంతోష్ని అడగాలి మ్యామ్, కరెక్ట్గా చెప్తాడు. వాడు అలా అనగానే నా మైండ్ బాగా డిస్టర్బ్ అయింది. సో ఎలాగైనా సరే ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలని మా నాన్న దగ్గరికి వెళ్ళాను. ఎరా స్కూల్ అయిపోయిందా? అయిపోయింది నాన్న. కానీ నాకు డౌట్ నాన్న. చెప్పరా, ఏ సబ్జెక్ట్లో? మ్యాథ్స్లోనా, సైన్స్లోనా, సోషల్లోనా? డౌట్ సబ్జెక్ట్లో కాదు నాన్న, మరి నా డ్రాయర్లో. చదువుకోమని స్కూల్ పంపిస్తే మా నాన్న కొట్టిన దెబ్బలు తగ్గలేదు, నా మైండ్లో నుండి ఆ డౌట్ పోలేదు. కానీ చదువు మాత్రం మొత్తం పోయింది. ఇంకేముంది, ఎంసెట్లో స్టేట్ ర్యాంక్ రావాల్సిన నాకు స్టేట్ జనాభా అంత ర్యాంక్ వచ్చి పొరపాటున కాలేజ్లో సీటు కూడా వచ్చింది. సంతోష్, లోపల ఎవరు లేరుగా? ఎవరు లేరు, ఎందుకు? టడా! ఏం సిటీ రాది, ప్రాజెక్ట్ వర్కా? యాహా, ఎప్పుడు చూడు ప్రాజెక్ట్ వర్క్ అంటుంటావు. ఇది ఒక అమ్మాయి అబ్బాయి రూమ్ లో చేసుకునే సీక్రెట్ వర్క్ రా. ఈ సీడీకి సిటీలో మంచి డిమాండ్ ఉంది. మీ ఇంట్లో కూడా సీడీ ప్లేయర్ ఉందిగా, అందుకే ఇలా తీసుకొచ్చాం. ఏంట్రా చూసేద్దామా? అంటే ఆ సీడీ ప్లేయరు పని చేయట్లేదురా, రిపేర్లో ఉంది. రిపేరా? ఎలాగో మీ నాన్న ల్యాప్టాప్ ఉంది కదా, దానిలో చూసేద్దాం కదా. మన నాన్నకి తెలిస్తే చంపేస్తాడ్రా, వద్దురా ప్లీజ్. మీ నాన్న వచ్చేలా చూసేద్దాం, పదరా. పదరా, నువ్వు అన్నిటికీ భయపడతావు. పద, బొమ్మ పడాల్సిందే. ఈ వేడి నా వల్ల కాదు, తీసేస్తా. ఏయ్, సంతోష్, దీని ఆన్సర్ ఎక్కడుంది? యాక్చువల్లీ దట్ వెరీ గుడ్ రా, మీరు ఇలాగే చదువుకోవాలి. నాన్న నువ్వెప్పుడు వచ్చా నాన్న? ఇప్పుడేరా, నువ్వేంటర్ షర్ట్ లేకుండా ఫ్యాన్ వేసుకోవచ్చు కదా. అంటే చదువులో పడి మర్చిపోయాం అంకుల్. ఓ, నేను కూడా ల్యాప్టాప్ మర్చిపోయాను, అర్జెంట్ మీటింగ్ ఉంది సాయంత్రం. బాయ్ నాన్న. అమ్మయ్యా, మీ నాన్న చూడగానే ప్యాక్ అయిపోయిందిరా. పోన్లే, బాగా మేనేజ్ చేసాం. అవునరా, బాగానే మేనేజ్ చేసాం. ఏమంటారా సంతోష్? బానే ఏంట్రా, సూపర్ గా మేనేజ్. సీడీ లోపలే ఉందిరా. సారీ బాస్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ల్యాప్టాప్ మర్చిపోయినందుకు క్షమించాలి. మీరందరూ నన్ను క్షమిస్తారు, ఎందుకంటే మీరు చూడబోయే కంటెంట్ అటువంటిది. షివరింగ్ షివరింగ్ వచ్చేస్తుంది. దీని మీద గత 2 నెలలుగా రాత్రి వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇదే నా శ్వాస, ఇదే నా గుండె, ఇదే నా సర్వస్వం. చూసేద్దామా మేడం, చూసేద్దామా? హియర్ ఇట్ గోస్.
మిస్టర్ వాట్ ఈస్ దిస్ ఏం ప్లే చేస్తారు 1 minute సార్. ఇదేనా మీరు చెప్పిన ప్రాజెక్ట్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ స్టాప్ ఇట్ ఐ సే గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఈ మెస్సప్ అయిన కొన్ని రోజుల తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ పిలిచిందని తన ఇంటికి వెళ్ళాను. హాయ్. హాయ్. ఏంటి రమ్మను? మా ఇంట్లో ఎవరు లేరు, తిరిగి రావడానికి 2 hours టైం పడుతుంది. ఓ ఓకే, అయితే 2 hours తర్వాత రానా? అంటే పేరెంట్స్ లేరు కదా, బాగోదేమో. బాయ్. నీకేమైనా పిచ్చా? పిలిచిందే ఇంట్లో ఎవరు లేరని. రా. No! పద బయట. అదిగా సడన్ గా ఏమైంది? ఇంకా బయలుదేరి సంతోష్, మా పేరెంట్స్ వచ్చే టైం అయింది. మీ పేరెంట్స్ రావడానికి ఇంకా టైం ఉందన్నా? అర్థం చేసుకో, వెళ్ళు. అలా అమ్మాయి అవమానించి పంపించేసిన తర్వాత సీరియస్గా సైజ్ పెంచాలంటే డిసైడ్ అయ్యాను సార్. అప్పుడే ఎస్టీజీ అనే ఫేస్బుక్ గ్రూప్లో మెంబర్ అయ్యాను. ఎస్డిజి స్మాల్ డిక్ గ్రూప్. అందులో మెంబర్స్ ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇచ్చేవాళ్ళు, నేను సీరియస్గా ఫాలో అయ్యేవాడిని. భయ్యా గెలిబాంగన్ టాబ్లెట్స్ వాడితే గ్రోత్ చాలా బాగుంటుంది భయ్యా, నేను వాడుతున్నా, మీరు కూడా వాడటానికి ట్రై చేయండి భయ్యా. మార్కెట్లో ఒక హ్యాండ్ పంప్ దొరుకుతుందంట, జస్ట్ 10,000 రూపీస్ మాత్రమే. అది వాడితే ఇంప్రూవ్మెంట్ బాగుంటుందని నేను కూడా ఆర్డర్ చేశా. హలో ఫ్రెండ్స్, హిమాలయాస్ లో దేవగిరి అనే చెట్టు ఉందట, వెరీ పవర్ఫుల్ ట్రీ. దాని ఆకులు వాడితే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుందని చాలా మంది చెప్తున్నారు. అవి ఒక స్వామీజీ దగ్గర మాత్రమే దొరుకుతుందట. ఎలాగైనా స్వామీజీ గురించి ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్. లోకల్ గా ఏమన్నా చెప్పండ్రా అంటే హిమాలయాలు, స్వామీజీలు, తొక్క తోలు అంటూ వేస్ట్ కళ్ళు. జై జానీ సిన్స్. నేను కూడా అదే నేను చెప్పేది. చిన్నా రే చిన్నా. మా అమ్మ పేరు సుభద్ర. ఇప్పటివరకు ఆవిడ ఫ్రేమ్లోకి రాకపోవడానికి కారణం 24 గంటలు వాళ్ళ బంధువులతో ఫోన్లో మాట్లాడడం. కాలం ల్యాండ్ లైన్ నుండి సెల్ ఫోన్లోకి మారినా మా అమ్మ మాత్రం మాట్లాడడం మానలేదు. అప్పట్లో మా నాన్నకి 10 లక్షలు కట్నం ఇస్తా అని చెప్పి 10,000 చేతిలో పెట్టారు. అందుకే మా నాన్నకి మా అమ్మ తరపు బంధువులు అంటే అస్సలు నచ్చరు. చిన్నా చిన్నా. అమ్మా, నన్ను యదవా అని పిలువు, దరిద్రుడా అని పిలువు, పోనీ దున్నపోతా అని కూడా పిలవ్వే. చిన్న అని మాత్రం పిలవకే, నీకు దండం పెడతాను. సరేలేరా చిన్నా. ఇదిగో పిన్ని ఉంది లైన్ లో, మాట్లాడు. వాడేదో సీరియస్ గా ఉన్నాడే. ఏంట్రా ఆఫీస్కా? సైట్లో చిన్న పని ఉందన్న, చూసుకుని ఆఫీస్కి వెళ్తాను. సైట్లో ఎవరికైనా సైట్ కొట్టావంటే తోలు తీస్తా, జాగ్రత్త. సైట్లో అమ్మాయిలు ఎవరు ఉంటున్నా అన్న, వర్కర్స్ తప్ప. ఉంటారు కదరా, ఇటుకలు మోసేవాళ్ళు, సిమెంట్ కలిపేవాళ్ళు, లేడీసు. ఏంటో చూపు ఎలా. సంతోష్, మిగతా నేను మర్చిపోరా. నమస్తే సార్. నమస్తే బాబాయ్. ఈ సైజులు ఇంచులు అన్ని పక్కన పెట్టి కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. యువర్ గుడ్, రిలాక్స్. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్య సంతోష్, ఎక్కడ తిరుగుతున్నావు? నీ గురించి గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఏమైంది? ఆ డౌట్ ఏంటి అడగరా. బ్రో, ఇది 3 అంగుళాలు కట్ చేయాలా 4 అంగుళాలు కట్ చేయాలా? ఇక్కడ కూడా అంగుళాల గోలే. రాగానే ఎందుకో టార్చర్ పెడతారు. ఎన్ని అంగుళాలు కట్ చేయొచ్చు బ్రో? ఎన్నో అంగుళాలు కట్ చేయొచ్చు. ఎక్కడ పోయినా ఎదవన్నాస్తా. ఏమైంది వీడికి? నేనేమన్నాను సార్, ఇది ఎన్ని అంగుళాలు కట్ చేయాలని అడిగాను, అంతే కదా. దానికి ఎందుకు రాకేష్ మాస్టర్ లాగా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? బ్రో హియర్. ఏం బ్రో ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? ఐ హేట్ మై లైఫ్ లైఫ్ అన్న లిరిక్స్ ఏంటి? ఈ సిగ్నేచర్ స్టెప్ ఏంటి? అసలు నీ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి బ్రో చెప్పు. సాంగ్ వినేసావా? ఎండం కాదు, మొత్తం చూసా. అయినా చిన్న చిన్న విషయాలకి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? ఏం లేదు బ్రో, వదిలే. వదలను బ్రో. ఈరోజు ఉదయం యూట్యూబ్ లో ఒక వీడియో చూసా. మనకున్న ఫ్రస్ట్రేషన్ ఎవరో ఒకరితో షేర్ చేసుకోకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతావంట. నాకు నువ్వు కావాలి బ్రో.
ప్లీజ్ బ్రో షేర్ నో ఐఎమ్ యువర్ ఫ్రెండ్ కదా. బ్రో 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 ఫ్రస్ట్రేషన్ చెప్పమంటే నాకు కూడా మిగుల్చుకుంటూ తాగేస్తావేంటి బ్రో? ఇప్పటి వరకు ఆ సీక్రెట్ ఎవరికి చెప్పలేదు బ్రో. నాకు చెప్పు బ్రో, నేను నీకు కూడా చెప్పను. బ్రో 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 ఏం వినపల్లా? బ్రో బ్రో మళ్ళీ వినపడలేదు బ్రో. ఆగాగు కాదు. డే డ్రంకర్స్ 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటే క్వార్టర్ ఫ్రీగా ఇప్పిస్తా. బార్ లో ఉండే యూనిట్ భారతదేశంలో ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేదిరా. బ్రో మొత్తం సైలెంట్. ఇప్పుడు చెప్పు. బ్రో బ్రో నువ్వు అక్కడ అలా చూసినంత మాత్రం చిన్నది పెద్ద అయిపోదు బ్రో. సొల్యూషన్ ఏమన్నా ఉంటే చెప్పు బ్రో. ఓ అందుకేనా అంగుళాల గురించి మాట్లాడినప్పుడల్లా అంత గట్టిగా అరుస్తున్నావు బ్రో? అది చిన్నదైతే మాత్రం ప్రాబ్లం పెద్దదే బ్రో. నాకు తెలిసిన కూడా సేమ్ అదే ప్రాబ్లం. పెళ్ళైన 3 రోజులకి పిల్లం పుట్టింటికి వెళ్ళిపోయింది. అలాంటివి జరగకూడదనే మార్కెట్లో ఉన్న మందులన్నీ వాడేసా బ్రో. నో యూస్. ఏం అర్థం కాదు. ఇది నాకు కొంచెం ఈ ప్రాబ్లం నువ్వు దర్శనం చెప్పి చాలా మంచి పని చేసావు. నాకు తెలిసిన ఒక సర్జన్ ఉన్నాడు ఇలాంటి విషయాలు డీల్ చేయడంలో ఎక్స్పర్ట్. రేపు మార్నింగ్ నువ్వు 10కి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయి. 10:30కి నేను వచ్చి నేను కలుస్తా. లవ్ యూ. థ్యాంక్ యూ బ్రో. టిఫిన్ చేసేరా? అమ్మా ఇప్పుడు ఏమొద్దు, లేట్ అవుతుంది. పడిపోయాడు. లేపండి లేపండి. లేపండి. సారీ సారీ ఐఎమ్ సో ఆ క్లాత్ మొహానికి కట్టుకున్నావా, కళ్ళ కూడా కట్టేసుకున్నావా? చూసి నడపక్కర్లేదా? బాబాయ్ తప్పు నాది, అమ్మాయిది కాదు. మీరు వెళ్ళండి. సరే సరే. అదేంటండి రాంగ్ డైరెక్షన్ లో వచ్చింది నేను కదా, తప్పు మీదంటారేంటి? తప్ప ఎవరిదైనా అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడడం, తప్పుగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదండి. మీరు కొంచెం చూసుకున్నారండి. ఓకే సార్, మీరు అక్కడ కూర్చొని వెయిట్ చేయండి, వాళ్ళు పిలుస్తారు. అమ్మాయి ఉందేంటి ఇప్పుడు ఎలా? సార్ మీరు రండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మిమ్మల్ని. మీ ఏంటి ప్రాబ్లం చెప్పండి. అంటే అది జెంట్స్ ప్రాబ్లం అండి. పర్లేదు చెప్పండి. అంటే మరి వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ మేడం. ఏంటి బ్రో ఫామ్ ఫిల్ చేసావా? అదే ప్రాసెస్ లో ఉన్నాను బ్రో. 5 minutes లో అయిపోద్ది. 5 minutes గత గంట నుంచి ఏదో చెప్తున్నాడు సార్, ఏం వినిపించట్లేదు. దేశ రక్షణ రహస్యాలు కూడా ఇంత సీక్రసీ మెయింటైన్ చేయలేరేమో. మ్యామ్ అది ఏంటో కొద్ది కనుక్కొని చెప్పండి సార్. పిఎస్ అని రాసుకోమ్మా. అంటే పీనస్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ. బ్రో పరువు తీసావు కదా బ్రో, అంత గట్టిగానే చెప్పేది. నీలా మెల్లగా చెప్తే పండులా ఉన్న రిసెప్షనిస్ట్ పండు ముసలు అయ్యేటట్టుంది. ఓకే, రూమ్ నెంబర్ 310 డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఉంటారు, వెళ్ళి కలవండి. ఓకే మేడం. మీ ఇద్దరిలో సర్జరీ ఎవరికి? ఫేసులు చూసి అర్థం కావట్లేదు డాక్టర్, సర్జరీ ఎవరికో. అయితే ఖచ్చితంగా నీకే అయి ఉంటుంది. హలో సార్, అనకొండ చూడాలంటే అమెజాన్ ఫారెస్ట్ కి వెళ్ళాలి. అదే అనకొండ హైదరాబాద్ లో చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళాలరా? నెహ్రూ జూ పార్క్. అదే కదా, ఇంకెక్కడ అంటావో అని భయపడి తెచ్చా. సర్జరీ మా వాడికి డాక్టర్. ఇంతకీ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారో, ఎంత ఖర్చు అవుతుంది, డీటెయిల్స్ అనే టక్క చెప్తే మా అరేంజ్మెంట్స్ లో మేము ఉంటాం. వీటికన్నా ముందు మీకు ఆల్బమ్ చూపించాలి. 1 minute. ఆయన పెళ్లి ఆల్బమ్ మనకెందుకు బ్రో?
కాదు. ఈ ఆపరేషన్ చేసుకునే ప్రాసెస్ లో వీరమరణం పొందిన వాళ్ళు. అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. అటు ఇటైనా చనిపోయే ప్రమాదం ఉంది. సక్సెస్ రేట్ చాలా తక్కువ. మీరు దానికి ఓకే అనుకుంటే మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఒక గంట టైం ఇవ్వండి డాక్టర్, ఆలోచించుకొని చెప్తాం. 1 గంట కాదు, 2 రోజులు తీసుకోండి. నో ప్రాబ్లం. వెడ్డింగ్ ఆల్బమ్ చూసా, బర్త్డే ఆల్బమ్ చూసా, కానీ ఈ డెడ్ బాడీ ఆల్బమ్ ఏంటి బ్రో? అదే కదా. ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ లోనో లివర్ ట్రాన్స్ప్లాంట్ లో ఉన్నా పోతే కొంచెం రెస్పెక్ట్ అని ఉంటుంది. మరి ఇలాంటి సర్జరీలో పోతే ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ట్రోల్ చేసి పడేస్తారు బ్రో. అమ్మో, ఉన్న చిన్నదానితో ఎలాగోలా బతికేస్తాం. బ్రో ఐడియా, నువ్వు బండి తీ చెప్తా. ఈసారి ఎక్కడికి బ్రో? డైరెక్ట్ గా శ్మశానానికేనా? నువ్వు తీ బ్రో చెప్తాను. బ్రో ఎక్కడికి బ్రో? పద బ్రో చెప్తాను. ఇదే 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 పాప ఎవరు? నా పేరు దర్శన్ ఆంటీ. రవి మిమ్మల్ని కలవమన్నాడు. ఓకే ఓకే రండి. రా బ్రో. రవి కూర్చో. కాఫీనా టీనా బాబు? 2 కాఫీ ఆంటీ, కొంచెం వెచ్చగా. అలాగే బాబు. ఏ పిల్లలు పదండి పదండి. ఎవరాళ్ళు? రవి వాళ్ళ తాలూకు అంటండి. ఓకే. సోనీ, పింకీ ఇలా రండి. బ్రో, ఆ రవి ఎవడు, ఆ ఆంటీ ఎవరు, ఈయనెవరు, ఆ సోనీ పింకిల్ ఎవరు, అసలు ఎవరింటికి వచ్చాం బ్రో? నీకే తెలుస్తుంది, వెయిట్ అండ్ సీ బ్రో. హాయ్. బ్రో ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకో. ఇదేమన్నా టీవీఎస్ షోరూమ్, ఏ బైక్ కావాలో సెలెక్ట్ చేసుకోవడానికి. అసలు ఎవరు బ్రో వాళ్ళు? నీకు ఇంకా అర్థం కాలేదా? వీళ్ళు వాళ్ళే. ఓ బ్రో, ఎక్కడ తీసుకొచ్చా బ్రో? ఏంటో అసలు? ఒక్క నిమిషం బాబోయ్, దేవుడా, ఎక్కడ తీసుకొచ్చా బ్రో నన్ను? బ్రో బ్రో ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుందా బ్రో? నాకు తెలుసు నువ్వు వర్జిన్, అవునా కదా? అవును బ్రో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తేనే కదా నీకున్న దాంతో నువ్వు సాటిస్ఫై చేయగలవో లేదో తెలిసేది. అప్పుడంతా ఓకే అనుకో, సర్జరీలు ఏం అవసరం లేదు కదా. అర్థమవుతుందా? అయినా సరే తప్పు బ్రో. పెళ్లి కాకముందే వేరే అమ్మాయితో నా వల్ల కాదు. ఇదే సంవత్సరం బ్రో? 2021 బ్రో. అదే కదా, పొరపాటు టైం మిషన్ లో 1920కి వెళ్ళామేమో భయం వేసింది. ఇంకా ఈ రోజుల్లో ఎవరున్నారు బ్రో అలాగా? ఒకసారి ఇల్లు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఏంటి బాబు డిస్కషన్? ఎవరు ఆంటీ వస్తున్నాడు అండి, 2 minutes. తప్పదంటావా? తప్పదు, గో. మరి నువ్వు బ్రో? చిచి, నాకు ఇలాంటి అలవాట్లేదు లేవు. ఏదో నీకోసం వచ్చానంతే. నేను బయట వెయిట్ చేస్తాను. ఆర్ యూ షూర్? ఐఎమ్ ప్యూర్ బ్రో. అంటే బ్రో మరి డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉంచండి, గాలి అడుద్ది. జై మెల్లగా. జై ఏంటి? కొంచెం అర్జెంట్ అండి. వాష్రూమ్ యూజ్ చేసుకుని వచ్చేస్తాను. మీరు ఒక 5 minutes వెయిట్ చేయండి. అరే ఒరే దర్శన్ గా నీ అప్ప. దేవుడా ప్లీజ్, దేవుడా ఇది జరగకుండా చూడు. కాఫీ వచ్చినట్టుందండి. ఈ టైంలో కాఫీ ఇవ్వరు. ఎవడరా నువ్వు? లోపల ఏం చేస్తున్నావు? అంటే సార్, అదొక చిన్న బిజినెస్ మీటింగ్ ఉంటే. అబ్బచ్చా, బిజినెస్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఈడ బిజినెస్ మీటింగ్లు కూడా జరుగుతాయారా? అది కాదు సార్. నువ్వు వెళ్ళా అమ్మాయిని తీసుకురాపోవా. నడరా తమ్ముడు, నడరా తమ్ముడు. ఒకసారి చెప్పేది సార్. సార్ ఇక్కడ ఇంకో రూమ్ ఉంది సార్. చెప్పేది సార్. సార్ అది మరి మేడం, కొలాయిలన్నీ మార్చేసాను మేడం. వాషర్లు కూడా అన్ని కొత్తగా చేశాను. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ప్లంబర్ పురుషోత్తంకే కాల్ చేయాలి. మామూలుగా అయితే 350 రూపాయలు అయింది మేడం. మీరు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఒక 50 తగ్గించుకునేవ్వండి మేడం. థ్యాంక్స్ మేడం. సార్, మీ ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా నాకే కాల్ చేయండి సార్. నన్ను ఫేమస్ ప్లంబర్ పురుషోత్తం అంటారు సార్. పోరా. ఓకే సార్, కొంచెం పక్క జరుపుకోండి సార్.
బ్రో నీ బైక్ నా దగ్గర ఉన్నాయి బ్రో. ఇరికిచ్చేసావు కదా బ్రో. ఏమరా నాటకాలు ఆడుతున్నావురా? హ్యాపీగా వెళ్ళిపోయావండి. పిలిచి మరీ బైక్ తీసాడు అవసరమా బ్రో? అంటే ఇంటికి ఎలా వెళ్తాం డౌట్ వచ్చి పిలిచాను బ్రో. ఆటోలోనో రిక్షాలోనో అది దొరకకపోతే దేక్కుంటే లేవండి. కూసపో ఎడకపోయినావా ఇప్పుడు దాకా? ఏముంది సార్, బాత్రూమ్ కమ్మోడ్ లో వాటర్ రావట్లేదు, స్ట్రక్ అయిపోయింది. మనం ఏ ప్లంబర్ ఫోన్ చేసినా రావట్లేదు సార్. ఇగో నేను తీసుకెళ్ళు. సార్ వాట్ ఆర్ యూ టాకింగ్ సార్? నేనేంటి, నా లెవెల్ ఏంటి? దిస్ ఈస్ ఇన్సైడ్ సార్. ఐ కాంట్ యు నో. ఏంటి మన బాత్రూమే కాకుండా సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ బాత్రూమ్ రిపేర్ చేయించు. ఓకే సార్. సారీ సార్. ఫేమస్ ప్లంబర్ అన్నావు కదరా? సార్ ఏదో బుద్ధ సార్. సారీ సార్. తీసుకెళ్ళా. అలాగే సార్. సార్ ప్లీజ్ సార్. బ్రో నువ్వే చెప్పు బ్రో. బ్రో బ్రో ఏంట్రది? చిచి. నమస్కారం అండి. ఎవరు? నా పేరు రామ్మోహన్. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. సంతోష్ మా అబ్బాయి అండి. కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఆనుమత్యాన్ని ఈ దేశానికి గిఫ్ట్ గా ఇచ్చినందుకు. బుద్ధుండాలా నీకు? కొడుకుని ఎలా పెంచాలో తెలీదా? నువ్వేమో లెక్చరర్ గా పనిచేస్తున్నావు, పొద్దున్న సాయంత్రం దాకా ఇంట్లో ఉండవా? వాడేమో రోడ్ల పైన ఎట్లా పడితే అట్లా తిరుగుతుండు. కొంచెమైనా బాధ్యత ఉండాలా నీకు? ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? మొదటిసారి కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా, అర్థమైందా? ఇంకొకసారి ఎక్కడన్నా నీ కొడుకు దొరకాలే, నిన్ను తీసుకెళ్లి బొక్కలేస్తా, అప్పుడు తెలుస్తుంది నీకు. తీసుకెళ్ళా. అదేంటి మీ నాన్నగారు సడన్ గా వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు? ఎంత మన సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా సరే సార్, మా నాన్న తిట్టే బూతులంటే ఓటీటీ కూడా ఒప్పుకోదు. అందుకే ఈ పాట వరకు రష్యన్ లాంగ్వేజ్ లో డబ్బింగ్ చెప్పించాను. రేపే నీకు పెళ్లి చూపులు, రెడీగా ఉండు. నాన్న అది నార్మల్. బ్రో ఎక్కడ ఉన్నావు బ్రో? ఇదిగో ఏంటి బ్రో ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? నీడ్ ఎనీ అడ్వైస్? ఇంకొకసారి అడ్వైస్ అన్నమాట నరికేస్తాను. అసలు ఇప్పుడు నీ వల్ల ఏం నీ దగ్గర ఫినాయిల్ వాసన వస్తుంది బ్రో ఆ కానిస్టేబుల్ ఏం చదువుకున్నారో తెలియదు కానీ ప్లంబర్ కి బాత్రూమ్ క్లీన్ చేసేవాడికి తేడా తెలియదు బ్రో. మొత్తం 131 బాత్రూమ్లు ఎప్పుడో పోలీస్ స్టేషన్ కట్టినప్పుడు కడిగినట్టున్నారు. హెవీ డ్యూటీ విత్ పెనాయిల్ అండ్ బ్రూమ్ స్టిక్ బ్రో. జబ్బలన్నీ నొప్పుడుతున్నాయా? ఒకసారి పింకీ సోని దగ్గరికి వెళ్ళి రిలాక్స్ అవుదాం బ్రో. తోడొస్తావా? చెప్పు తీసి కొట్టాను. నువ్వెందుకు బ్రో ఫస్ట్ ఎయిడ్ అవుతావు? కడిగింది నేనైతే. ఏంటి నీ ప్రాబ్లం ఇప్పుడు? రేపు నాకు పెళ్లి చూపులు బ్రో. కంగ్రాట్. 1 ప్లేట్ ఇడ్లీ గెట్ చట్నీ. రేపు పెళ్లి చూపులు. వర్కౌట్ అయితే 10 రోజుల్లో పెళ్లి. ఆ నైట్కి ఫస్ట్ నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీకి నా సీక్రెట్ రివీల్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కొట్టుకొని సావడం, నా లైఫ్ ఇలా అయిపోయిందే అని మా అమ్మ నాన్న చనిపోవడం. ఇదంతా నా వల్లే నేను ఊరేసుకొని పోవడం. ఊపిరి రావట్లేదు బ్రో. ఏ బ్రో ఊరేసుకుంటే నీకే కాదు పిఠాపురం జమీందారు కూడా ఊపిరి ఆడదు. అప్పుడు చెప్పట్లేదు, ఇప్పుడు ఆడట్లేదు అంటున్నా. నువ్వు మరీ బ్రో వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా ఫ్యూచరిస్టిక్ గా మాట్లాడుకు. పెళ్లి చూపులు అనే సినిమా సక్సెస్ అయిందేమో గానీ రియల్ లైఫ్ లో అన్ని పెళ్లి చూపులు వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు. కాబట్టి ఆల్ ది వర్స్ట్ ఫర్ యువర్ పెళ్లి చూపులు. అయితే నువ్వు రావాల్సిందే. నేనెందుకు బ్రో? నువ్వు ఎక్కడుంటే అక్కడే వరస్ట్ కదా బ్రో. చిన్నదంటాడు కానీ ఇల్లు పెద్దదే పట్టాడు. టైం సెన్స్ ఉండదు ఇల్లు. ఏంటి బ్రో ఇంత లేటు? కొంచెం ట్రాఫిక్ లో లేట్ అయింది బ్రో. ఈయన మీ నాన్న లేకపోతే ఏ ప్రకాష్ రాజు రావు రమేష్ దిగుతాడు అనుకున్నావా? ఈ రేంజ్ కి నేనే ఎక్కువ. ఎందుకు నువ్వెవరు? దర్శన్ అని ఆఫీస్ లో కొలిగినా. పెళ్లి చూపులు ఫస్ట్ టైం కదా,
తోడుగా ఉంటే నేనే రమ్మని చెప్పా. నిన్న వెళ్ళి దొరికిపోయావు, అక్కడ కూడా తోడు తీసుకెళ్ళావా? చిచి రమ్మన్నాడు అంకుల్, కానీ అలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను. అప్పటికి చెప్తుంటాను అంకుల్, కోరికలు అంటే గుర్రాలు లాంటివి, వాటికి కళ్యాలు వేయాలి కానీ గుగ్గులు లేయకూడదని. ఇంతేగా. ఆహాహా, చూసి నేర్చుకో. థ్యాంక్స్ అంకుల్. చేసిందంతా చేసి ఇప్పుడు కళ్ళేలు గుగ్గిళ్ళు అని తొక్కలో ప్రవచనం చెప్తావా? పతివ్రత కానప్పుడు ప్రవచనాలే చెప్పాలి బ్రో. నువ్వు ఎలాగో బ్యాడ్ అయిపోయావు కదా, మళ్ళీ నేను ఎందుకు లేని. పద. అరే 500 పందెం కాఫీ పడుతుందని. నాది 1000 పడదు. అరే ఎందుకు అనవసరంగా 1000 రూపాయలు దండగా. ఖచ్చితంగా పెళ్లి కొడుకు షర్టు కాఫీతో తడుతుంది, చూసుకో. ఏంటి బాసు, పెళ్లి కొడుకు షర్టు మీద కాఫీ టీ అంటున్నావు, ఏంటది? ఏం లేదు. చెప్పు సార్, నేను చెప్పానని ఎవరికి చెప్పకండి. మీరు చూడటానికి వచ్చిన అమ్మాయికి పెళ్లి కొడుకు నచ్చపోతే షర్టు మీద కాఫీ పోసి అబ్బాయి నచ్చలేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంటి ఎత్తది. ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళందరూ పోంచుకుని వెళ్ళిన వాళ్ళే. ఇదే సాడిస్ట్ ఫ్యామిలీ బ్రో. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ కాఫీ టీలు పోయడం ఏంటి? చూద్దాం పద. నాకు ఆస్తిపాస్తులు కులం మతం లాంటి పట్టింపులేం లేవండి. అబ్బాయి కుటుంబం మంచిదైతే చాలని ఆశపడే అందరిలాంటి ఫాదర్ని. మీ గురించి మీ అబ్బాయి గురించి చాలా గొప్పగా విన్నాను. నాకైతే మీ సంబంధం కలుపుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్ అండి. స్వీట్స్ తీసుకో బాబు. స్వీట్స్ అవి వద్దులేండి అంకుల్, డైరెక్ట్గా కాఫీ తాగేద్దాం. టైం వేస్ట్ ఎందుకు? అలాగే నిర్మా ఏరియల్ చిన్న ప్యాకెట్ ఏదైనా ఉంటే తెప్పించండి అంకుల్, ఉపయోగపడచ్చు. కాఫీ మ్యాటర్ ఎవరు చెప్పుకుంటారంటో అదే నాకు అర్థం కావట్లేదు. అమృత ఎక్కడా? అసలే చిన్నది, వేడి వేడి కాఫీ పడి లోపల పరిస్థితి ఏంటో. వాష్రూమ్ ఎక్కడ? అయ్యో సంతోష్, ఇటు రండి. టైం బాగాలేకపోతే అంతే. బ్రో బ్రో లోపలంతా సేఫా బ్రో? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఆర్ యు ఆల్ రైట్? అంకుల్, మ్యాటర్ ఏంటో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. ఉంటాను అంకుల్, బాయ్. సంతోష్, ఏంటో అలా మధ్యలో వచ్చేసావు? నా పరువంతా పోయింది. నాన్న, అమ్మాయికి నచ్చకపోతే కాఫీ షర్ట్ మీద పోస్తుందంట, నాకు ప్యాంట్ మీద పోసింది. అంటే అర్థం చేసుకో, నేను ఆ అమ్మాయికి అస్సలు నచ్చలేదని. అలా అని నీకెవరు చెప్పారు? వాళ్ళ ఇంట్లో పనోడు. కావాలంటే కరుక్కో, నేను ఆఫీస్కి వెళ్తున్నా. నిన్న వాష్రూమ్లో అంత గట్టిగా వేసావేంటి బ్రో? నొప్పేసిందా? నొప్పేసింది బ్రో, కానీ నువ్వు అనుకున్న చోట కాదు, ఇక్కడ. అదేంటది? మన లైఫ్లో చాలా మంది అమ్మాయిలు చూస్తుంటాం, కానీ ఒక్క అమ్మాయిని చూస్తే మాత్రం ఫిక్స్. చచ్చేంత వరకు ఆ అమ్మాయితోనే బ్రతకాలనిపిస్తుంది చూడు. ఆ అమ్మాయిని చూస్తే నాకు అలాగే అనిపించింది బ్రో. కానీ ఏం చేస్తాం, మనమే అమ్మాయికి నచ్చలేదు, ఆ బాధలో నచ్చి. అసలు మనం పెళ్లి చూపులకు వెళ్ళిందే వర్కౌట్ అవ్వకూడదని కదా? అది నిజమే అనుకో, కానీ ఏమో మిక్స్డ్ ఫీలింగ్స్ బ్రో, నాకు కూడా అర్థం కావట్లేదు. అయినా వదిలే బ్రో, మన బతుకి కంకర కాంక్రీటు ఇసుక ఇటుక తప్పితే అమ్మాయిలు ఎక్కడ ఉంటారులే. అమ్మాయి ఉంది బ్రో. అమ్మాయి ఎవరు, ఎక్కడ? అటు చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సంతోష్ అండ్ సివిల్ ఇంజనీర్ ఎక్కడ ఉంటారు? పైన ఉన్నారు మేడం. బ్రో వెళ్దాం పద. ఒకసారి మాట్లాడు బ్రో. వద్దు బ్రో, పద. అది కాదు. వద్దు. ఈ అమ్మాయి మన ఆఫీస్ దగ్గర ఉందేంటి? దిస్ ఇస్ నైస్. ఈ అమ్మాయి ఇక్కడ కూడా వచ్చిందంటే. సార్ బిల్లు కొనలేదా? అంటే కొట్టడానికా? ఏయ్, అంత మాట అనకు బాసు, మర్చిపోయా. చాలా మంది చూసాగానే ఏయ్, లోపల పద, ఏయ్, ఇల్లు కట్టుకుంటూ పోదాం. ఓవరాక్షన్ చేస్తున్నావంటే నేను పారిపోతున్నానా? సంతోష్ గారు. ఏయ్. హాయ్. ఏంటండి నన్ను చూసి పారిపోతున్నారు? చిచ్చి కాదండి, మిమ్మల్ని చూసి నేను పారిపోతానా? నో. 2 days నుంచి మిమ్మల్ని కలవడానికి ట్రై చేస్తున్నాను. ఓహ్, ఓకే. ఇప్పుడు దొరికారు. నాకు దొరికాడు, షర్టు లేపేస్తూ. ఏంటి బాసు నీ ప్రాబ్లం? నువ్వు రా నాతో. మ్యామ్, బిల్ ఎంతో చూసి ఎక్స్ట్రా 50 సీట్కి ఇవ్వండి. ఈడి 1 సెకండ్. నా లెవెల్ ఏంటో తెలియదా నీకు? ఏమండి పట్టుకుని ఏమనుకుంటున్నాడు? డిక్లైన్ వస్తుంది సార్. లెవెల్ మళ్ళీ ట్రై చేయండి. డిక్లైన్.
మళ్ళీ డిక్లైన్ సార్. హలో బాబు, అదేమన్నా అల్లా వద్దు అద్భుతం చెప్పు అనుకున్నా, తెగ రుద్దుతున్నావు. అందులో ఏమీ లేదని నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, హలో. ఇది ట్రై. అయ్యో మీరెందుకండి? పర్లేదు. ప్లీజ్. ఇట్స్ డన్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. బతికిపోయాడు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. కాఫీ ఇప్పుడా? ఈసారి పోయడానికి కాదండి, తాగడానికి. ఓకే. హాయ్, కెన్ ఐ హ్యావ్ 2 cappuccinos ప్లీజ్? ష్యూర్ మేడం. థ్యాంక్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఆ రోజు మీ మీద కాఫీ కావాలని పడేలేదు, యాక్సిడెంటల్గా జరిగిపోయింది. అంటే నేను మీకు మ్యామ్, వైట్ షుగర్ ఆర్ బ్రౌన్ షుగర్? బ్రౌన్ షుగర్ ఇస్ ఫైన్. ఓకే మ్యామ్. మీరు నన్ను ఫస్ట్ ఎక్కడ చూసారు? పెళ్లి చూపుల్లో. కానీ నేను మిమ్మల్ని ముందే చూసాను. అవునా? తప్పు నాది, అమ్మాయిది కాదు. మీరు వెళ్ళండి. అదేంటండి, రాంగ్ డైరెక్షన్ లో వచ్చింది నేను కదా, తప్పు మీదంటారేంటి? తప్ప ఎవరిదైనా అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడడం, తప్పుగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదండి. మీరు కొంచెం చూసుకుని నడపండి. బాయ్. ఓకే, ఆ రోజు బైక్ యాక్సిడెంట్, స్కార్ఫ్, అది మీరేనా? యా, యాక్చువల్లీ ఆ రోజు మీ ఫిలాసఫీ నాకు బాగా నచ్చింది. ఫిలాసఫీ ఏముందిలేండి, ఈ రోజుల్లో షార్ట్ ఫిల్మ్స్ లో హీరోలు కూడా ఎంతకంటే 10 రెట్లు ఎక్కువ చెప్తున్నారు. మేబీ, కానీ మాట్లాడడానికి మనసులో నుంచి రావడానికి తేడా ఉంటుంది కదండి. మ్యామ్, క్యాపుచినో. యా. థ్యాంక్ యూ. సార్. కేర్ఫుల్ భయ్యా. సారీ సార్. మీకేదో కాఫీ గండ ఉన్నట్టుంది. Shall we? ఐమ్ సో సారీ. మీ పేరు? నా పేరు కూడా తెలీదా మీకు? ఎనీవేస్, ఐఎమ్ అమృత. ఇంకా నా గురించి చెప్పాలంటే బిగ్ స్టార్ కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. నా ఫేవరెట్ హీరో బిగ్ బి. నా ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్. బిగ్ సినిమాస్ లో ఒక మూవీ ఎవ్రీ సండే ఖచ్చితంగా చూస్తాను. నా ఫేవరెట్ టీవీ సిరీస్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఏంటండి ఇన్ని బిగ్స్ ఉన్నాయి మీ లైఫ్ లో? సంతోష్ గారు, వాట్ హ్యాపెన్? నథింగ్. కొందరికి ఆల్కహాల్ అంటే ఎడిక్షన్, అలాగే కొందరికి అమెరికా అంటే ఎడిక్షన్. కానీ నాకు మాత్రం బిగ్ రిలేటెడ్ ఏదైనా అడిక్షన్ కాదు, అంతకు మించి. ఎలాగో చిన్న జీవితం, కనీసం బిగ్ డ్రీమ్స్ లో బతుకుదాం అనుకోవడం, వాటి కోసం ట్రై చేయడం తప్పు కాదు కదా? కాదండి, అస్సలు కాదు. సూపర్. సంతోష్ గారు, ఒకసారి మా ఫ్యామిలీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో చెప్తే అప్పుడే మీటింగ్ అరేంజ్ చేస్తాను. దానికంటే ముందు నాది ఒక చిన్న ఇంట్రో ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వగలరా? యా, ఆఫ్ కోర్స్, ష్యూర్. ఇది నా చిన్న బైక్. నెల నెల ఇన్స్టాల్మెంట్స్ కడుతూ చిన్నగా దీని అప్పు తీరుస్తున్నాను. ఎక్కండి. అన్నీ పోగా 50,000. చాలా చిన్న జాబ్, చాలా చిన్న శాలరీ. ఇదే నా ఇల్లు. మీ ఇంటితో కంపేర్ చేస్తే చాలా చిన్నది. 10 మంది వస్తే నాంపల్లి ఫిష్ మార్కెట్లో ఉంటుంది. ఇవే కాకుండా నా లైఫ్లో చెప్పలేంచినవి చాలానే ఉన్నాయి. సో మీ బిగ్ డ్రీమ్స్కి నా చిన్న లైఫ్కి మ్యాచ్ అవుతుంది నా ఫీలింగ్. సో దీన్ని బట్టి టైం పట్టినా సరే ఆలోచించుకొని మీ డిసిషన్ చెప్పండి. ఐ హావ్ డిసైడెడ్. ఏంటి? నేను డిసైడ్ అయిపోయాను. ఏమని? అన్ని విధాలుగాను మోసం చేస్తూ ప్రతి విషయంలోనూ పెద్ద బిల్డప్ ఇచ్చే అబ్బాయిలున్న ఈ రోజుల్లో మీరిలా
సింపుల్ గా జెన్యున్ గా ఉండడం నాకు బాగా నచ్చింది. ఇప్పటి నుంచి మీరు గారు అని కాకుండా సంతోష్ అని పిలవచ్చా? యా. సంతోష్, మా అమృత గురించి పూర్తిగా తెలియదు కదూ. మా ఇంటికి తనే అల్లరి పిల్ల. తనకి 4 ఏళ్ళు ఉంటాయి. అన్నయ్య చంపుతా నిన్ను. అరే, మనకైతే నీ గురించి తెలుసు, పాపం సంతోష్ తెలియాలి కదా. ఒకరోజు ఆడుతూ ఆడుతూ సడన్ గా మాయమైపోయింది. మేము అన్ని వీధులు వెతికాం. నాన్నగారు అయితే కోపంతో మమ్మల్ని ఫుట్బాల్ ఆడేశారు. ఇంకా లాభం లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తుండగా అప్పుడు వచ్చింది ఎదురింటి నుంచి ఈ అల్లరి పిల్ల. ఎదురింట్లో ఏం చేస్తున్నావు అడిగితే ఏం చెప్పిందో తెలుసా? టామ్ అండ్ జెర్రీ చూడడానికి వెళ్ళాను నాన్న అని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డిన్నర్. యూ వెల్కమ్. బాయ్ అంకుల్. బాయ్. ఆ పొద్దున్న నాన్నగారితో మాట్లాడే బాబు, ఇంకో 2 weeks లో ఎంగేజ్మెంట్ పెట్టుకుందామన్నారు. ఓ ఓకే అంకుల్. యూజువల్గా అబ్బాయిల కోసం అమ్మాయిలు కంటుంటారు. నేను అమ్మాయి కోసం 3 అబ్బాయిల్ని కన్నాను. లైఫ్లో ఎవరిని ఏం అడగలేదు బాబు. ఫస్ట్ టైం నిన్ను అడుగుతున్నా. మా అమృతని హ్యాపీగా చూసుకో బాబు, అంతకన్నా నాకేమొద్దు. హాయ్ బ్రో, ఏం చేస్తున్నావు ఇక్కడ? అమృత విషయంలో ఒక డిసిషన్కి వచ్చాను. ఏంటది? నిన్న వాళ్ళ ఫ్యామిలీని కలిశాను. వాళ్ళ ఫ్యామిలీకి తనంటే ప్రాణం బ్రో. తన్ని పెళ్లి చేసుకుని వాళ్ళని మోసం చేయలేను. సో మొత్తానికి అమ్మాయిని వదిలేస్తున్నావు అనమాట. గుడ్ డేషన్ బ్రో. అమ్మాయిని వదలట్లేదు బ్రో. సర్జరీ చేయించుకుందాం డిసైడ్ అయ్యాను. సర్జరీయా? పిచ్చా నీకు? ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పాడు కదా. అలాంటి అమ్మాయి కోసం రిస్క్ తీసుకున్న తప్పలేదు బ్రో. నువ్వు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకో. సో మొత్తానికి సర్జరీ చేయించుకోవడానికి డిసైడ్ అయిపోయారన్నమాట. అవును డాక్టర్, సర్జరీ జరగాలి, కానీ మా వాడు మాత్రం ఆల్బమ్ ఎక్కకూడదు. ట్రై చేస్తాను. ఆపరేషన్ మొత్తానికి 15 lakhs అవుతుంది. 15 lakhs? ఏం సార్, మీకు ఎల్కేజీ నుంచి ఎంబీబీఎస్ దాకా అయిన ఖర్చు అంతా మా దగ్గర లాగేద్దాం ట్రై చేస్తున్నారా? మీకు ఇష్టమైతే చేయించుకోండి, లేకపోతే లేదు. బట్ డోంట్ వేస్ట్ మై టైం. డబ్బు గురించి మీరు ఆలోచించకండి సార్, ఎంతైనా పర్లేదు. సర్జరీ మాత్రం బాగా జరగాలి. ఇంతకీ ఎన్ని ఇంచెస్ కావాలనుకుంటున్నారు? 4-5 inches. వీఆర్ పేయింగ్ 15 lakhs బ్రో. అంత ఖర్చు పెట్టి ముష్టి 2-3 ఇంచులు పెంచుకునేది. తగ్గేదే లేదు. నీ లక్కీ నెంబర్ చెప్పు. 2. వేరేది ఏదైనా చిన్నదైతే సుష్టిలో పోనుకొని సర్దుకుపోవచ్చు. ఆఖరికి లక్కీ నెంబర్ కూడా చిన్నదైతే నేను ఎవడేం చేయలేడు బ్రో. చిచ్చి. సర్లే, ఇంతకీ నీ లక్కీ నెంబర్ ఎంత? 0. 0నా? 0 నుంచి స్టెప్ బై స్టెప్ హీరో అవ్వాలని ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా. సర్జరీ చేసేది ఆయన లక్కీ నెంబర్ ఏంటో కనుక్కొని అదే ఫిక్స్ చేస్తాం. సార్, ఇంతకు మీ లక్కీ నెంబర్ ఏంటి సార్? 7. ఇంకెందుకు బ్రో, బయట కాంపౌండర్, పక్కన ఉన్న పేషెంట్, మన సైట్ లో మేనేజర్ గారిని ఏమైనా మాట్లాడితే అర్థం ఉండాలా. అసలు ఈ సర్జరీ ఎవరి కోసం చేసుకుంటున్నావు? అమృత కోసం. ఆ అమ్మాయి లక్కీ నెంబర్ అడుగు. గుడ్ ఐడియా. చెప్పు సంతోష్. హాయ్, ఏం చేస్తున్నావు? బిగ్ ఫ్యాషన్ వెబ్సైట్ లో మన ఎంగేజ్మెంట్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తున్నాను. బిగ్ ఫ్యాషన్ వెబ్సైట్ లో? యా, బిగ్ ఫ్యాషన్ వెబ్సైట్ లో ఎంగేజ్మెంట్ డ్రెస్సెస్. యా, ఎంగేజ్మెంట్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తున్నావు? అవును, సెలెక్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఇంతకీ నీ లక్కీ నెంబర్ ఎంత? ఏంటి సార్ కి నా లక్కీ నెంబర్ కనుక్కోవాలని అంత ఇంట్రెస్ట్? హే, అలాగేం లేదు, ఊరికే అడుగుతున్నాను. చెప్పా ప్లీజ్. 9. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. 9 సార్. నువ్వు ఆగు బ్రో. సార్, రౌండ్ ఫిగర్ 10 చేసేయండి. గాడితో కూడా తొడదు రాజా.
డాక్టర్ గా నేను చెబుతున్నా 6 ఇంచెస్ అనేది అన్నిటికీ కరెక్ట్. 6 ఈజ్ గుడ్ నంబర్. రేపు ఆఫ్టర్నూన్ సర్జరీ ఉంటుంది, మనీ రెడీ చేసుకోండి. ఆ డబ్బులు ఏదో డాక్టర్ మొహాన్ కొట్టు బ్రో, మనం ఏదో లేకేదాలనుకుంటున్నాడా? నేను అదే ఆలోచిస్తున్నాను బ్రో, డబ్బు ఎలా సంపాదించాలా అని. సంపాదించాలా? సర్జరీ 20 సంవత్సరాల తర్వాత కాదు బ్రో, రేపు మధ్యాహ్నం. తెలుసు బ్రో. తెలిస్తే లోపల ఏదో పెద్ద దుబాయ్ షేక్ లా కాన్ఫిడెంట్ కట్టేస్తా అన్నావు. నువ్వే నా కాన్ఫిడెన్స్ బ్రో. బ్రో 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 నా వల్ల కాదు. ప్లీజ్ బ్రో. నా వల్ల కాదు, నాకే దిక్కు లేకుండా ఉంటే. వడ్డీ ఎంత పర్లేదు, నేను కట్టేస్తాను. నా వల్ల కాదు బ్రో, 15 లక్షలు. ప్లీజ్ బ్రో, నువ్వే నా సోను సూద్ బ్రో. ఓ మై సోను, ఇప్పటికిప్పుడు 15 లక్షలంటే ఒక్కడున్నాడు. ఎవరు? ఓ బరి బసవన్నా, ఓ బరి బసవన్నా, బరి బసవన్నా. ఇక్కడే ఉన్నా చెప్పు. అన్నా నీకెన్నిసార్లు చెప్పానన్నా, బ్లాక్ డ్రెస్ వేసుకొని వీటి మధ్యలో ఉండబాకు, నిన్ను గుర్తుపట్టడం చాలా కష్టం అన్నా. పాయింట్కి రా. ఫోన్ లో చెప్పాను కదన్నా, నా ఫ్రెండ్ డబ్బులు కావాల్సింది ఇతనికి. నమస్తే. పేపర్లు తెచ్చారా? అయ్యో తెచ్చానన్నా, ఈనాడు సాక్షి, నమస్తే తెలంగాణ. ఇదిగో నా చదువుకో. అరే బఫేలో కా బాల్. అన్న హిందూ పేపర్ అన్నా, నీకు ఇంగ్లీష్ రాదని తేలేదన్నా. ఒరే నేను అడిగింది న్యూస్ పేపర్స్ కాదురా, ఆస్తి పేపర్లు. ఆస్తే మా తాత ఎప్పుడు అమ్ముకు తినేసాడు. అదే ఆస్తుంటే ఇంత దగ్గరగా నీ మొహం చూసే కరం మాకెందుకన్నా. షూరిటీ పేపర్ లేకుండా ఎలా ఇవ్వమంటావురా? ఇవ్వలేను. అనాది ఈడంట రా బ్రో. సోను అగైన్ సోను. ఈ పేరు చెప్పి బాగా టెంప్ట్ చేస్తున్నావు. ఐ హ్యాండిల్ హిమ్. అన్న ప్లీజ్ అన్న, మా వాడికి 2 వారాల్లో పెళ్ళన్నా, అర్జెంటుగా 15 లక్షలు కావాలన్నా, నెల నెల తప్పకుండా వడ్డీ కట్టేస్తామన్నా, నేనన్నా గ్యారంటీ. నెల నెల కాదు, ప్రతి వారం వడ్డీ కలెక్ట్ చేస్తా. వడ్డీ కట్టలేదనుకో పన్ను వసూలు చేస్తా. పన్నా? యూ మీన్ ట్యాక్స్? నో టీత్. కట్టేస్తానన్నా తప్పకుండా. కట్టడం ఏంటి బ్రో? సర్జరీకి డబ్బు దొరికిందన్న ఆనందం కంటే సర్జరీ ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటో అన్న భయమే ఆ రోజు నన్ను నిద్రపోనవలేదు సార్. ఏదైతే అది అయింది, నేను మొండి ధైర్యంతో బయలుదేరాను. అవునే, నాకు కూడా అదే బాధగా ఉంది. నేను చెప్తానుండు వాడికి ఎందుకు అలా చేస్తున్నాడో ఏంటో. ఎక్కడికి రా? ఒకసారి బండి తిప్పు బ్రో. ఎందుకు బ్రో? అమృతం చూడాలనిపిస్తుంది బ్రో. సర్లే. బయటకు వచ్చాను. ఎక్కడున్నావు? హాయ్. ఏంటి ఈ బిగ్ సర్ప్రైజ్? కమ్ లెట్స్ గో ఇన్సైడ్. పర్లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. అవునా, మాట్లాడు. ఏం చేస్తాం? బ్రేక్ఫాస్ట్ అయిందా? ఇదే అడగడానికి రమ్మన్నావు? ఇదనే కాదు. ఓకే, మరి ఇంకేంటి? నాకేమైనా జరిగితే ఫీల్ అవుతావా? ఐ మీన్ ఏడుస్తావా? నీకేం జరుగుతుంది? ఏం జరగదు. ఒకవేళ ఏమైనా జరిగితే. ఏం మాట్లాడుతున్నావు సంతోష్? నాకేం అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఏ విషయం చెప్దామని వచ్చావు? సంతోష్, what happened? Hey, సంతోష్. ఏంటిది? ఒకవేళ ఆపరేషన్ మధ్యలో మీ లైఫ్కి ఏమైనా అయితే చచ్చిపోతే బ్రో ఇప్పటికి మించిపోయిందా లేదు? ఒక్కసారి ఆలోచించు బ్రో, వెళ్ళిపోదాం. సార్, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. బ్రో క్షేమంగా వెళ్ళి లాంగ్గా రా బ్రో.
ఇంజెక్షన్ చిన్న మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నా, రిలాక్స్ గా ఉండు. ఓకే సార్. మాకు రేసుకొని ఈడు తెచ్చిపోయాడేంటి? సిస్టర్, 2 నెలల క్రితం డాక్టర్ గారి గుండెకి స్టంట్లు పడ్డాయి. పొద్దున్నుండి కూడా నీరసంగానే ఉన్నారు. ఇంకా సేపట్లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారనగా హార్ట్ అటాక్ వచ్చింది. మరి మావాడి పరిస్థితి? మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, ఇంకా సేపట్లో లేస్తారు. నిజం చెప్పు, వాడు నీ చూసి అది గుండెపోటు చచ్చిపోయాడు. ఆపరేషన్ స్టార్ట్ కూడా అవ్వలేదు నర్స్ చెప్తుంది కదా. ఈ డాక్టర్ పెద్ద స్టంట్ మాస్టర్ ముందే తెలుసున్నా బాగును, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. వీళ్ళు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని డబ్బులు వెనక్కియడానికి 1 month పడుతుందంట. పెళ్ళి ఇంకో 2 వారాల్లో బ్రో. మరి ఏం చేద్దాం బ్రో? చేసేదేముంది, బ్యాడ్ లక్ నా లైఫ్తో బ్యాడ్మింటన్ ఆడుతుందని అర్థమైపోయింది. తను మోసం చేయలేను. రేపే కలిసి పెళ్ళొద్దని చెప్పేస్తాను. హలో, హాయ్ అమృత. చెప్పు సంతోష్. యా, రేపు ఒకసారి కలవాలి. ఓకే, ఏ టైంకి కలుద్దాం? 9 o'clock ఓకేనా? ఎక్కడ? దుర్గం చెరువు పార్క్లో కలుద్దాం. ఓకే, బాయ్. బ్రో, చిన్నదనే విషయం తనకి చెప్పేస్తావు ఇప్పుడు? చిన్నదని ఎందుకు చెప్తాను బ్రో? అదేనా చైనా మీద వార్ వినేది గుడ్ న్యూసా? ఏదో నీకు నాకు సెట్ అవ్వదు, నాకంటే మంచి హస్బెండ్ దొరుకుతాడు, బీ హ్యాపీ ఫర్ 100 years, హాలేలుగా మత్తయి సువార్త 3వ అధ్యాయం ఆమె అని చెప్పేదో మేనేజ్ చేస్తావు. ఓకే. అయినా బ్రో తను వస్తుంది, నువ్వు వెళ్ళు. రాని చెప్పేద్దాం. హాయ్. హాయ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఓ, ఈరోజు వ్యాలంటైన్స్ డేనా? అవును, నీకు తెలీదా? అందుకే రమ్మన్నావు అనుకున్నాను. ఏదో టెన్షన్లో మర్చిపోయాను. అమృత నీతో కొంచెం మాట్లాడాలి. నిన్న కలిసావు, మాట్లాడాలి అన్నావు, హగ్ చేసుకుని వెళ్ళిపోయావు. ఏం జరుగుతుంది సంతోష్? ఇప్పుడు మాట్లాడేస్తా. షూర్. ఓకే, చెప్పు. అది అమృత, మన పెళ్లి గురించి డిస్టర్బెన్స్ ఇక్కడ కాదు, కొంచెం పక్కకి మాడుకుందామా? ఓకే పద. సో ఏదో చెప్తున్నావు? అదే ఎలా చెప్పాలా అని. ఏమైంది సంతోష్? మా నాన్న అటెళ్ళరా. సంతోష్, ఎక్కడికి రావాలా? సంతోష్, అంకుల్ కి ఎందుకు అంత భయపడతావు? మా నాన్న గురించి నీకు తెలియదు. మరిద్దరిని ఇక్కడ చూసాయంటే అంతే, ఏదేదో ఊచుకొని నా క్లాస్ పీకుతాడు. వెళ్ళిపోయాడు. అమ్మయ్యా. ఏంటి భయ అలా చూస్తున్నారు? ఎవరు మీరు? ఓహో, చందా కోసం 1 second. అర్థమైతలేదా? మీలాంటి లవర్స్ కి పెళ్లి చేసి దేశ సంస్కృతి కాపాడే వాళ్ళమే ఈ జబరంగ్ దళ్. ఓహో, నైస్ మీటింగ్. ఏమన్నా బాయా? టేక్ కేర్. పదామృత, మనం వెళ్దామా? యాడికి పోతున్నావురా? మర్యాదతో అని చెప్తున్నా, అమ్మాయి మెడలో పసుపు కట్టు. అన్నా జస్ట్ మాట్లాడడానికి కలిసామన్నా, మీరు అనుకుంటే కాదు. మాట్లాడడానికి వచ్చావా? మాట్లాడడానికి వస్తే జాగా ఎక్కడ లేదని తుప్పలోకి ఎందుకు వచ్చావు? మా కర్మకాయలు కలిసామన్నా. స్టవ్ మీద పాలు పెట్టి ఆఫ్ చేయడం మర్చిపోయాను, అర్జెంట్గా వెళ్ళాలి. పదామృత పాలు ఏయ్, స్టవ్ మీద పాలు పెట్టినా కుక్కకు బిస్కెట్లు వేసేది ఉంది. ఇవన్నీ అందరు చెప్పేదే, నువ్వు తాది కట్టు. అన్నా కోరేసి ఏందన్న అడావిడ అక్కడ? అదే బాబు, ఆ జబరంగ్ దళ వాళ్ళు లవర్స్ కి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఉండాలండి ఇలాంటి వాళ్ళ, ఇలాంటి లవర్స్ కి భయం ఉండదా? చూసొచ్చా ఉండు. నాన్న వదిలేండి అన్న, ప్లీజ్ అన్న. ఏంటిది, ఎందుకు గొడవ? ఎందుకు వాళ్ళని అంత అడుక్కుంటావు? మనకి ఎలాగో నెక్స్ట్ వీక్ పెళ్లి కదా, తీసుకుని కట్టు. తుప్పల్లో కూర్చొని బంచిక్ చేసేది, తాళి కట్టమంటే వచ్చేవారం పెళ్లి అని కథలు చెప్తున్నావా? కట్టు. ఇప్పుడు ఇది నువ్వు కట్టకపోతే వాళ్ళు అనుకునేది నిజం అవుతుంది. కట్టువా కట్టు. ఒకసారి చెప్పేది విను. నువ్వు నన్ను లవ్ చేస్తే కట్టు సంతోష్. తిరుమల ఘాట్ రోడ్ కన్నా నీ లైఫ్ లో మలుపులు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది ఇంతకీ? పెళ్ళైన తర్వాత ఇంకో అమ్మాయిని తీసుకొచ్చావంట. ఆ అమ్మాయి ఎవరు? సార్ కాఫీ. సార్ ఆ అమ్మాయి అది కాఫీ తాగి చెప్పొచ్చా సార్? యా షూర్. చెప్పు సంతోష్, తర్వాత ఏం జరిగింది? అలా నా పెళ్లి బంధువుల మధ్య కాకుండా
రాబందుల మధ్య జరిగింది సార్. అంబానీ కూతురు పెళ్లిలో కూడా లేనంత మంది ప్రెస్ వాళ్ళు నా పెళ్లికున్నారు సార్. మొత్తం నీట్ గా షూట్ చేసి అన్ని ఛానల్స్ లో వేశారు. ప్రేమికులందరూ ఈ వ్యాలంటైన్స్ డే ని స్పెషల్ గా చేసుకుందామని సిద్ధం అవుతుంటే జబరంగ్ దళ్ మాత్రం రోడ్లపైకొచ్చిన ప్రేమ జంటలకు పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. పద్మారావు నగర్ లో నివసించే సంతోష్ అనే యువకుడు తన ప్రియురాలతో కలిసి వ్యాలంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకోవడానికి పార్క్ కు వెళ్లాడు. 600 తాళి కట్టాల్సిందే అని జబరంగ్ దళ్ సేన ఆ జంటకి బలవంతంగా పెళ్లి చేసిన ఘటన మన దుర్గం చెరువు పార్క్ లో జరిగింది. 10 రోజుల్లో పెళ్లి పెట్టుకున్న అమ్మాయిని పార్క్ తీసుకెళ్ళడం ఏంట్రా? అంత ఆగలేకపోతున్నావా? నాన్న నువ్వు అనుకునేది అయితే ఓయో రూమ్ బుక్ చేసేవాడిని. పార్క్ ఎందుకు తీసుకెళ్తాను? ఓహో, తమరికి ఓయో రూమ్ బుక్ చేసిన చరిత్ర కూడా ఉందన్నమాట. చిచి. నాన్నగారు నేను మాట్లాడతాను. బావగారు, నా కూతురు పెళ్లి చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నా, కానీ ఇలా జరిగిపోయింది. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఒకటే ఫోన్ చేసి విసిగించేస్తున్నారు. పెళ్లి ఎలాగో జరిగిపోయింది. ఒక రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో చెప్తే. అంకుల్, ఏదో 10 మంది గుండగాళ్ళు బలవంతంగా తాళి కట్టేస్తే పెళ్లి అయిపోతుందా? నేను చెప్పేది నోర్మి, ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంట్రా? అది కాదు నాన్న. అనవసరంగా నాతో రష్యన్ మాట్లాడించుకో. ఎలా? మీరు చెప్పిందే కరెక్ట్ బావగారు. రేపు ఎల్లుండో మంచి రోజు చూసుకుని రిసెప్షన్ పెట్టించేద్దాం. బ్రో, ఈ బ్లేజర్ ఎలా ఉంది బ్రో? తాగుపోతుందవా? అది బ్రీజర్ కాదు, బ్లేజర్. ఆ సాంగ్ ఏంట్రా? ఫీల్ గుడ్ సాంగ్స్ పాడమని నేనే చెప్పా. అద్రిపోలా? అర్జెంట్ గా మార్చమని చెప్పు, లేకపోతే చెప్పు చుక్క. నెక్స్ట్ చిన్నదానా నీకోసం. సారీ, దీంట్లో కూడా చిన్నది ఉంది కదా. ఏంటలా చూస్తున్నావు? నేను పెళ్లి చేసుకుంది ఇంత అందమైన అమ్మాయిని అని డౌట్ వచ్చేంత అందంగా ఉన్నావు. ఓ వావ్, నువ్వు ఇలా కూడా మాట్లాడతావా సంతోష్? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. బిగ్ డే ఇన్ మై లైఫ్. మన ప్రాబ్లం మర్చిపోదాం అనుకున్న ప్రతిసారి బిగ్గు బిగ్గు అని నా జీవితం బుక్కిపాలు చేస్తుంది. ఏయ్ ఆగు, ఎవరు నువ్వు? ఇది పట్టుకో బెహన్. ఒరే నేను రా గిరిని. హాయ్. నిన్ను చూసి పెద్ద మనిషి అయిపోయావు. ఎవరు? నేను చెప్తా. వీడు నేను కజిన్స్. చిన్నప్పుడు మేమిద్దరం క్లోజెస్ట్. ఓ రోజు ఇంటి ముందర ఆడుకుంటూ ఉండగా ఉండబట్టలేక, బావా నువ్వంటే నాకు పిచ్చి, నీకోసం ఏదైనా చేస్తా అన్నా. అంతే, వీడు ఆగుండా లారీని చూపించి దాన్ని ఎక్కరా అన్నాడు. నీకోసం ప్రాణాలైనా ఇస్తా, ఆఫ్టర్ ఆల్ ఆ లారీ ఎక్కలేనా అని పిచ్చి పకోడాలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ లారీ ఎక్కా. అంతే, అది కాస్త స్టార్ట్ అయ్యి మధురై, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్ వరకు వెళ్ళిపోయింది. ఆ డ్రైవర్ గడు ఆగి, ఏ దిగు, ఎవరు నువ్వు, నీ అడ్రస్ ఏంటి అన్నాడు. వాడి హిందీ నాకు అర్థం కాల, నా తెలుగు వాడికి అర్థం కాల. ఏం చేయాలో అర్థం కాక వాడి దగ్గరే క్లీనర్ గా జాయిన్ అయిపోయా. మా ఇంట్లో దరిద్రం పోయింది కదా అని మా అమ్మ నాన్న కూడా పెద్దగా ఎత్తుకునట్లేరు. కొన్నాళ్ల క్రితం నా అదృష్టం బాగుండి మా ఓనర్ టపా కట్టాడు. వాడి కూతుర్ని పెళ్లి చేసుకుని అదే లారీకి ఓనర్ అయ్యాడు. ఈ లారీగిరి, అది నా హిస్టరీ, ఇది నా ఫ్యామిలీ. క్లారిటీ వచ్చిందా? అవును, నా పిల్ల నీకే తెలిసింది బా. ఓ అదే, లోడ్డు దించడానికి జైపూర్ వెళ్తూ ఆకలేసి ఆలుగడ్డి చపాతి తిందామని ఓ డాబా దగ్గర ఆగా. అక్కడ టీవీలో నీ పేరు, అడ్రస్, పెళ్లి చూపిస్తున్నారా. అంతే, వీళ్ళు వేసుకొని డైరెక్ట్ గా 5th గేర్ లో ఇక్కడికి వచ్చేసా. ఎప్పుడు తిన్నావు ఏంటో, వెళ్ళి డిన్నర్ చేయాలి. వెళ్ళండి. खाने के लिए आओ मेरी बीबी, उधर पूरा लड्डू जिलेबी मिल जाते. आओ मेरी बेटी, आओ आओ. क्या रे मोटे? ఎవడు బ్రో ఈడెట్టున్నాడు? ఎలా ఉన్నావమ్మా? నమస్తే అండి, బాగున్నారా? బాగున్నారా పిన్ని? బాగున్నానరా. ఎలా మహేష్, ఎలా ఉన్నావు? ఏమనుకోకు సంతోష్, వాడికి ఈ మధ్యన లవ్ ఫెయిల్యూర్ అయింది. ఆ డిప్రెషన్ లో ఉన్నాడు. రే ఇటాను ఒకసారి వెళ్ళరా. ఫోటో దీని బ్రదర్. స్మైల్. చూడు చూడు చూడు. ఏం చేస్తాడు? చెప్పాను కదా బాబు, లవ్ ఫెయిల్యూర్ అని. ఇలా కూసుగా ఏది కనిపించినా పొడి చేసుకోవడం ట్రై చేస్తుంటాడు. చేస్తున్నావు నీతోటి. చేర్పించండి ఆడేనా. వాడు చచ్చిపోయేది ఏంటి బ్రో, కొంచెం కూడా నన్ను చంపేసేవాడా? హలో సంతోష్. ఏంటి తాత, బాగున్నా? బాగున్నాలే.
ఏరా రిసెప్షన్ కి పూజ ఎక్కడే వస్తుందన్నావు ఎక్కడా కనిపించడం లేదు. వస్తుంది పూజ ఎగ్డే ఏంటి చిన్న? ఈ మధ్య ముసలుడితో పెద్ద చావొచ్చి పడిందిరా. ఏదో సినిమాలో పూజ ఎగడే కాళ్ళు చూశాడంట. అప్పటి నుంచి పూజ ఎగడే లేకపోతే ఆవిడ కాళ్ళు చంపుకు తినేస్తున్నాడు అనుకో. రిసెప్షన్ కూడా పూజ ఎగడే వస్తుందంటే వచ్చాడు, లేకపోతే రానంటాడే. సరే సంతోష్, మళ్ళీ కలుద్దాం. బాయ్ చిన్న. ముసలోడికి కాళ్ళు చచ్చిపడిపోయినా పూజ ఎడ్డే కాళ్ళు కావాలంట. అయినా ఆయన తప్పేం లేదులే, పూజ ఎడ్డే కాళ్ళు పవర్ అలాంటిది. ఏయ్, ఎవరు నువ్వా? తినేసిన ప్లేట్లు తాగేసిన గ్లాసులు అక్కడ ఉన్నాయి, పోయి కడుక్కోపో. తన మరదలు ఇంటి ప్రేమ మరి నైట్ తీసుకుని వచ్చు. యాక్చువల్లీ టిక్ టాక్ లో నైటీ ఛాలెంజ్ జరుగుతుంది బావా. అంటే ఎక్కడికి వెళ్ళినా గానీ నైటీ వేసుకొని వెళ్ళి వీడియో తీసుకొని అప్లోడ్ చేయాలన్నమాట. అందుకే ఇలా వచ్చా. సీ హియర్. మీరు భలే ఉన్నారు. రిసెప్షన్ అయిపోయాక నైట్ వేసుకొని రండి, ఒక వీడియో తీసుకుందాం. బాయ్ బావా. బాయ్. ఎవరు బ్రో వీళ్ళందరా? వాడెవడో 20 సంవత్సరాల ముందు లారీ ఎక్కి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చానంటాడు. ఇంకొకడు కూసుగా ఏది కనిపించినా పొడుచుకొని చచ్చిపోదామని చూస్తాడు. కాటికి వెళ్లాల్సిన వయసులో పూజ అంటే కాలు చూడాలంటాడు ఆ ముసలోడు. ఇదేమో డైరెక్ట్ గా రిసెప్షన్ కే నైట్ వేసుకొచ్చేసింది. పిచ్చాసుపత్రి పేషెంట్లు అందరూ పరేడ్ పెట్టినట్టుంది. మా అమ్మతారు బంధువులు బ్రో. వీళ్ళ వేషాలు చూసి మా నాన్న ఇంట్లో అడుగు కూడా పెట్టినవాడు. మా అమ్మని చూడు, వాళ్ళని చూసి ఎంత ఎమోషనల్ అయిపోతుందో. అట్లీస్ట్ షీఈస్ హ్యాపీ. ఇంతకీ మా నాన్న ఎక్కడ కనపట్లేదు దాడి నుంచి. నమస్తే అండి. సుబ్బారావు అని నా కలిసి లోపలికి వచ్చేది. నమస్తే అమ్మా. నమస్తే అండి. బావగారు మీరు చూస్తుండండి, ఇప్పుడు వస్తా. స్మైల్ సార్. అర్జెంట్ గా వాష్రూమ్ వెళ్ళాలి, పద. నీకొస్తే నన్ను రమ్మంటావు నాన్న? పదరా ప్లీజ్. ఈ వయసులో వాష్రూమ్ తోడేంటి అంకుల్, కామెడీ కాకపోతే. నువ్వు నోర్మి, నువ్వు ముందు పదరా ప్లీజ్. నాకు రావట్లేదు నాన్న. ఒకసారి అటు చూడు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అమృత వాష్రూమ్కి వెళ్ళొస్తానే 2 minutes. యా ఓకే. నీ వల్ల నేను కూడా దాక్కోవాల్సి వస్తుంది. ఆ సీఏ మన ఇద్దరిని ఇక్కడ చూశాడంటే నీ పెళ్లి ఇప్పుడే పెటాకులు అవుద్ది. మీ ఇద్దరినే కాదు అంకుల్, నన్ను చూసిన పెటాకులు అయిపోద్ది. నిన్ను చూస్తే ఎందుకు అవుద్ది? ఆయన నువ్వెందుకు దాక్కుంటున్నావు? సేమ్ కేసు కదా అంకుల్. సేమ్ కేసా? అంటే నాన్న నీకంటే ముందు నాకు బెయిల్లోనికి వచ్చాడు. అంటే తను దొరికిపోతే మనం దొరికిపోతాం కదా, అందుకే దాక్కున్నాడు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆంటీ సంతోష్ ఇంకా అదే మీ ఆయన ఎక్కడమ్మా? వాష్రూమ్ వెళ్ళాడు. హెల్ప్ బ్యాక్. పర్లేదులేమ్మా, స్టేషన్ లో కొంచెం అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. అమ్మయ్యా వెళ్ళిపోయాడు, పోదాం పదండి. సారీ బావగారు, మా వాడు వాష్రూమ్ అంటే వెళ్లాల్సి వచ్చింది. ఎవరైనా మిస్ అయ్యామా? మా తమ్ముడు కొడుకు జీవనాన్ని ఖానాపూర్ లో సిఐగా పనిచేస్తున్నాడు. బాబుని చూడడానికి వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయాడు. నాకు తెలిసి గేట్ కూడా దాటుంటాడు. ఉన్నాడు, ఫోన్ చేస్తా. పర్లేదు పర్లేదు. సిఐ గారంటే ఎన్ని పనులు ఉంటాయి. హంతకులను పట్టుకోవాలి, దొండగులను పట్టుకోవాలి, పట్టుకోవాలి. అక్కడికి వచ్చిన కస్టమర్లు పట్టుకోవాలి. ఎన్ని పనులు ఉంటాయి. గ్రూప్ ఫోటో దిగుదామా? రిసెప్షన్ ఏదోలా మేనేజ్ చేసి అమృతం తీసుకుని మా ఇంటికి వచ్చాను సార్. తర్వాత ప్రోగ్రామ్ అంటే మీకు తెలిసిందేగా, ఫస్ట్ నైట్. ఆ ఫస్ట్ నైట్ పోస్ట్పోన్ చేయడానికే ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశాను. ఆపరేషన్ ఆకర్ష? హలో హలో బాబు, ఎవరు సార్ మీరు? మఫ్టీలో ఉన్న పోలీసులా? మా గురించి తర్వాత. ఎక్కడికి పొద్దున్న రెడీ చేసి వెళ్తున్నారు? ఒక ఇంట్లో శోభనానికి ముహూర్తం ఉంటే అది పెట్టడానికి వెళ్తున్నా. ఇంతకు మీరెవరు? ఆ శోభనంలో మెయిన్ ప్లేయర్ మావాడేనయ్యా. అర్థం కాల. పెళ్లి కొడుకుని సార్. సర్లే కానీ ఏదో ఉంచండి. అర్థమైంది. మీ జనరేషన్ మరీ ఫాస్ట్ అయ్యా. మీ కక్కుర్తి కోసం ముహూర్తాలను కూడా మార్చడానికి ప్రయత్నిస్తారు. సర్లే, ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా మీ ముహూర్తం పెట్టిస్తా. జరగండి జరగండి. స్వామి అక్కడే ఆగు. నీకు డబ్బులు ఇచ్చింది ప్రీపోన్ చేయడానికి కాదు, పోస్ట్ పోన్ చేయడానికి. ఓ 4 రోజులు ముహూర్తాలు లేవని చెప్పండి. ఏంటి, ఏమన్నా ప్రాబ్లమా? హలో మాస్టారు, చూసింది చాలు. డబ్బులు తీసుకున్నారు కదా, చెప్పింది చేయండి. సర్లే, నీ శోభనం నీ ఇష్టం. అమ్మా మీరు అక్షంతలు తీసుకోండి, మీరు కూడా వేయండి. ఓం సత్యనారాయణ స్వామి వ్రత కథ సమాప్తి.
విధి బ్రో వాడిని చూసావా? మనం ఇచ్చిన డబ్బులు కన్నా ఎక్కువ రియాక్షన్ చేస్తున్నాడు. మెథడ్ యాక్టర్ ఏమో. అయ్యా, పంచాంగాన్ని క్షుణ్ణంగా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ రోజు 7:16:22 శోభనానికి ముహూర్తం కుదిరింది. తదాస్తు. చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? 4 రోజుల తర్వాత ముహూర్తం పెట్టమని 5,000 ఇస్తే ఈరోజు నైట్కే పెడతావా? 5,000 అంటే ఏమనుకున్నావా? 2 వారాలు బీర్లయ్యా. ఒక ఆయన 10,000 ఇచ్చి ఈ రోజు రాత్రికే ముహూర్తం సెట్ చేయమన్నాడు. 10,000 ఇచ్చాడా? అవును బాబు. ఎవడాడు? అతనే. మై ఉదరాతు రుకో. ఇందాక ఆయన ఇంట్లోకి వస్తున్నప్పుడు ఉత్తిని అడిగా, ఏంటి సోమ్య ఎప్పుడున్నాయి ముహూర్తాలు అని. 1 నెల రోజుల వరకు లేవున్నారా పిచ్చోడా, ఇట్లా చెప్తా. కొత్తగా పెళ్లి నడివి 1 నెల రోజుల వరకు ముహూర్తాలు లేకపోతే ఏం చేస్తావరా? జల్లం కూడా ఆడతావా? పురుష సింహం రా నువ్వు, ఖాళీగా ఉండకూడదు. అందుకే ఓ 10,000 ఇచ్చి ముందుకు సెట్ చేశా, నువ్వు బాధపడకూడదని. ఎలా ఉంది మన పెర్ఫార్మెన్స్? థ్యాంక్స్ బా. ఓ నీ మేలు జన్మలో. నీకోసం ఆఫ్టర్ ఆల్ లారీయే ఎక్కునండి. ఇది ముందుకు సెట్ చేయలేనా? పో ఫ్రెష్ గా శోభనానికి రెడీ అయిపో, రెచ్చిపో. అరే శోభనం అనగానే సిగ్గొచ్చింది మనోడికి. ఆడు ముహూర్తం పెట్టిన శోభనానికి కాదు, నా చావుకి. బ్రో నువ్వేనా చేయాలి బ్రో, ఇది జరగకుండా చూడు బ్రో, ప్లీజ్ బ్రో. ఇలా ఊపితే కళ్ళు తిరిగి కక్కుంటాను కానీ నీ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేయలేను బ్రో. ఆ ఫోన్ ఏదో మోతుంది చూడు. ఇప్పుడెవడు? డియర్ జెంటిల్మెన్, మనందరికీ ఒక గుడ్ న్యూస్. మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న దేవగిరి చిట్టాకులు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఫణీందర్ స్వామి అని ఆయన దాన్ని హైదరాబాద్ కి మన కోసం తీసుకొచ్చారు. దాన్ని వాడితే ఖచ్చితంగా 10 days లో మంచి గ్రోత్ ఉంటుందని అందరూ చెప్తున్నారు. అర్జెంట్ గా ఈ ఫణీందర్ స్వామి ఎవరో పట్టుకోవాలి. నీకేమైనా పిచ్చా బ్రో? మనిషి అయ్యుండి ఆకులు తింటానంటావేంటే? అవి ఆకులైనా సరే కొమ్మలైనా సరే తింటా బ్రో. నాకు అమృత కావాలి, తను హ్యాపీగా ఉండాలి. సర్లే ఒక పని చేద్దాం, నేను వెళ్ళి ఆ స్వామీజీ ఎక్కడ ఉన్నాడో పట్టుకొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఆ ఫస్ట్ నైట్ ఎలా క్యాన్సిల్ చేయాలో ప్లాన్ చేయి. రాక ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చారు. ఒక 2 days ఉండొచ్చు కదా ప్రణవి, అప్పుడే వెళ్ళిపోతున్నావు. లేదక్క, చాలా పనులున్నాయి. ఈసారి వచ్చినప్పుడు నీకు ఇష్టం వచ్చిన రోజులు ఉండెళ్తాను, సరేనా? నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు. సరే జాగ్రత్త. వెళ్ళిపోతున్నారా పిన్ని? వెళ్ళిపోండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మా అమ్మ మీతో మాట్లాడాలని, ఒక 4 రోజులు గడపాలని ఎంత తపన పడిపోయేదో నాకు తెలుసు. తనకి నాకన్నా మా నాన్నకన్నా మీరంటే ఇష్టం బాబాయ్, కానీ మీకు అది అర్థం కాదు. వెళ్ళండి పిన్ని, వెళ్ళండి. కానీ ఫైనల్ గా ఒక్క మాట చెప్తున్నారు పిన్ని, పూలు అనేవి చెట్టు కాస్తే గానీ కరెంట్ పూలకు కాదు. అంటే డైలాగ్ లో డెప్త్ కోసం చెప్పాను పిన్ని. డైలాగ్ అర్థం కాకపోయినా మా అమ్మ ప్రేమను అర్థం చేసుకోండి ప్లీజ్ పిన్ని. ఒక 10 రోజులు ఇక్కడ ఉండండి పిన్ని. బాబాయ్ మీరు కూడా. అది కాదు సంతోష్, మా వాడి సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. వాడిని రీహాబ్ సెంటర్లో జాయిన్ చేసి మళ్ళీ మామూలు మనిషిగా చూడాలనేది నా ఆశ. వాడిని నాకు వదిలే పిన్ని, నేను దగ్గర చూసుకుంటా. పైసా ఖర్చు లేకుండా వాడిని మామూలు మనిషి, ఎదురు లేని మనిషిగా మార్చేస్తా. అది కాదురా, అది ఇది ఇంకేం మాట్లాడికి మీకేం కావాలని నేను చూసుకుంటాను బాబాయ్. ఒరే బావా, లోపల నుంచి అంతా విన్నా, నాకైతే అస్సలు కుదరదు. చాలా చోట్ల లోడ్లు దించడానికి డబ్బులు తీసుకున్నా, నేను వెళ్ళక తప్పదు. క్యాజీ వీడు వెళ్ళిపోవడం మనకి మంచిది. హ్యాపీ జర్నీ బా. ఎన్ని పనులుంటాయి నీకు, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు బయలుదేరు బా. అరే అట్లా అంటావు గానీ నేను ఎలాగనే బాత్రూమ్కి వెళ్ళి ఎక్కి అడవు. ఎదవా ఎదవ లోడ్లు ఎప్పుడైనా దించొచ్చు, నీకోసం నేనుంటా. లగేజ్ అందరు దలోచి పసిపిల్లాడు ఏంటో. ఏంట్రా ఆ చెత్తనంతా ఇంట్లో ఉండమంటున్నావు? పాప అమ్మ చూడన్న ఎంత సంతోషంగా ఉందో. ఒక 10 రోజులే కదా, కళ్ళు మూసుకుంటే అయిపోతాయి. అమ్మ కోసమా? నాకెందుకో డౌట్ గా ఉందిరా. అమ్మ కోసమే నాన్న, లేకపోతే నాకేం అవసరం. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ చుట్టుకున్నా. ఏయ్ నానా, అర్ధరాత్రి అయింది, ఆపు. ఆగరా. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకున్నావే. మీరు రూమ్ లో పడుకోండి అక్క. మీ రూమ్ లో ఎందుకులే సంతోష్, మేడ పైన పడుకుంటాం. అంటే పైన దోవలు ఎక్కువ అక్క. రోజు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ అని పేపర్లో రాస్తారు. రిస్క్ ఎందుకు, మీరు రూమ్ లో పడుకోండి. పర్లేదు, పడుకోండి దినా ప్లీజ్. రారా మనం బెడ్ మీద పడుకుందాం దా. అబ్బా సారీ అమృత, మా అమ్మ కోసం వీళ్ళందరినీ ఇక్కడ ఉంచాల్సి వచ్చింది. నీకు ఇష్టం లేకపోతే రేపే పంపించేస్తా. చచ్చా ఉంటుంది సంతోష్, నిజంగా ఆంటీ చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు చేసిందే కరెక్ట్.
ఇన్ఫాక్ట్ నీ మీద నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. వీళ్ళందరూ వెళ్ళిపోగానే ఎక్కడికైనా దూరంగా మరిద్దరమే హనీమూన్కి వెళ్దాంలే. హనీమూన్ అంటే మూన్ మీద హనీ తిన్నాను రా, నువ్వు అడుగు. గుడ్ నైట్. అమ్మా నేనే నేనే బయటికి రా రాజా అజా అజా. ఏరా బావా, నువ్వేమన్నా సాక్రిఫైసింగ్ స్టార్ సునిశ్చిట్ అనుకుంటున్నావరా? నీ ఫస్ట్ నైట్ త్యాగం చేయడానికి నేను ఒప్పుకోను. ఈ రోజు నీ మొదటి రాత్రి జరిగే తీరాలి. వ్యాంచన్ నీకేంట్రా తొత్తరా? నా ఫస్ట్ నైట్ నా ఇష్టం. అయినా ఇంట్లో ఇంతమంది జనాలు పెట్టుకొని ఎలా పాసిబుల్ అవుతుంది? అందుకేరా నీకోసం బ్రహ్మాండమైన బాహుబలి సెట్ వేసా. ఇదర్ దేకో దేకో మల్లె పూలు గల్లు మన్నవి లారీలోనా అడిగింది ఇచ్చిన చేసింది చేసుకో. ఎలా ఉందిరా బావ మన డెకరేషను? ఓపెన్ బెడ్, ఊదుబత్తీలు, మల్లెపూలు, జాంగ్రీలు అంతా నీకోసమే బావా. గిరి ఎలా కనపడుతున్నారా నీకు? లారీ వెనక టైర్ల కింద చేసేవాళ్ళ కనపడుతున్నానా? అరే అందులో తప్పే ఉందిరా. నా ఇద్దరు పిల్లలకి రిబ్బన్ కటింగ్ ఇక్కడే. సరదాగా రౌండ్ వేసి రాపోరా దిల్చుకున్న వరకు. ఒరే బావా, డ్రైవింగ్ నాదే, నీకోసమేరా. నన్ను వదిలేనయ్యా, నేను చచ్చిపోవాలి. మర్యాదగా కిందకి దిగిపోతే చంపేస్తాను రే. చంపే బదులు ఆ కాళ్ళు ఏదో వదిలేచ్చుగా, నేనే చచ్చిపోతా. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కింద దిగో. ఏదో డిస్టర్బెన్స్, సరిగ్గా బతకనివ్వరు, కనీసం చావనివ్వరు. ఇంకోసారి అంటే పిచ్చి పిచ్చి ట్రై చేసావు, మామూలు కూడా చెప్తున్నా. చావుకే భయపడ నాకు ఈ వార్నింగ్లు ఏంటనే. లైట్ తీసుకో, అటెంప్ట్ వేస్ట్. అమ్మా అమృత. ఒరే సంతోష్, ఇంత లేట్గా నా లేచేది? అర్ధ గంట నుంచి బిగబెట్టుకుని కూర్చున్నాను. నన్ను బాత్రూమ్ తీసుకుని వెళ్ళరా. చిన్న గ్యాప్ ఇవ్వరా. ఇప్పుడే కదరా సేవ్ చేశాను. నేను మనిషినేరా, అర్థం చేసుకో. ఓకే, విల్ క్యాచ్ అప్ ఆఫ్టర్ 1 hour. నాన్న, అమ్మ పిన్ని వాళ్ళు ఎక్కడ కనబడట్లేదు. ఆ ప్రియా లేదు, అందరితో నైటీలు వేయించి ఎక్కడికో తీసుకెళ్ళింది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? Shake it, baby, take it off and let you got this time before. Take a check on balls with her, it's moving on a high meter. There's a magic of this girl, she'll be tonight to make it all. బ్రో ఏం బ్రో, ఎక్కడ ఆ స్వామి దొరికాడా? ఈ ప్రాబ్లం నీ ఒక్కడికే కాదు బ్రో, సిటీలో సగం మందికుందా. జనాలు ఫుల్ గా ఉన్నారు. ఒక్క నిమిషం ఆగు. నీ ఓ ఈ వయసులో నీకెందుక ఈ మందా? ఏం చేద్దామనే బ్రో, నేనేమో లైన్ లోనే ఉన్నాను. ఆ స్వామీజీని కలిసేటప్పటికి ఎప్పటికవుతుందో తెలియట్లా. బ్రో ఎలాగైనా సరే కలిసి మెడిసిన్ తీసుకురా బ్రో. ఏంటి ఏదో మెడిసిన్ అంటున్నావు? మెడిసిన్ కాదు, మూవీ టికెట్స్. సాయంత్రం అందరిని సినిమా తీసుకెళ్దామని ఫ్రెండ్ టికెట్ తీసుకురమ్మన్నాను. వాడు క్యూలో నుంచి ఫోన్ చేశాడు. ఓ అవును, నువ్వేనా మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చింది? అవును, ఏమైంది? చూడు ఎంత చిన్న మునక్కాయలు తెచ్చావో. ఇవి ఫ్రై చేయలేము, అలా అని పులుసు పెట్టలేము. ఒకటి గుర్తుపెట్టుకో సంతోష్, చిన్నవనేవి దేనికి పనికిరావు. ఈసారి వెళ్ళినప్పుడు పెద్దవి తీసుకురా. సారీ. ఆ అమ్మాయి అనగానే నీ ఫీలింగ్ ఏంటి? ఏముంది సార్, 2 చేతులు జేబులో పెట్టుకుని ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఆ రోజు నేను వేసిన ట్రాక్ ప్యాంట్కి జేబులు లేవు. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఇంట్లోనే ఉండిపోయాను. ఇది సరిపోదంటూ సాయంత్రానికి గిరిగాడు ఏం చేశాడో తెలుసా సార్? మై డియర్ ఆడాళ్ళు అండ్ మగాళ్ళు, సినిమా టైం అయిపోయింది, త్వరగా రండి. రావాలి 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 రావాలి. ఎక్కువ లోపలికి ఎక్కువ. గిరి ఎక్కడికి వెళ్తున్నారా అందరూ? వస్తున్నా. అరే బావా,
మధ్యాహ్నం నువ్వు మీ వైఫ్ తో సినిమా టికెట్ల గురించి మాట్లాడుతుంటే విన్నా బావా. నీ ప్లాన్ నాకు అర్థమయ్యి వెళ్ళి సినిమా టికెట్లు పట్టుకొచ్చా. మేము తిరిగి రావడానికి 3 hours టైం పడుతుంది. ఈలోగా నువ్వు పిచ్చెక్కించు. పులే. ఒరేయ్ నేనేదో ఫ్లోలో అన్నాను రా. నువ్వు ఫ్లోలో అన్నా లోలో అన్నా నేను ఫాలో అయిపోతా. బయలుదేరండి. ఏదో ఒకటి చేయాలి. పదరా చావ మేళం. రే మహేష్ నువ్వు ఉండు. నాకు దారిలో రైల్వే ట్రాక్ మీద పని ఉంది, నేను వెళ్ళాలి. ట్రాక్ గీకన్నా చంపుతావేదా? నోరు మూసుకొని బండిలో కూర్చో పదా. రే కనీసం తాతన్న ఉంచండ్రా. ఈ వయసులో సినిమాకు వచ్చి ఏం చేస్తాడు? అబ్బా వెళ్ళే సినిమాలో హీరోయిన్ ఎవరు అనుకుంటున్నావు? పూజా హెగ్డే అనగానే ముసలాడు గంట ముందు కారు కూర్చున్నాడు. నీ కాళ్ళు పట్టుకు వదలనన్నది చూడే. మీటింగా ఇప్పుడే రావాలా సార్? సార్ వచ్చేస్తాను సార్. అది అమృత బాస్ అర్జెంట్ గా ఫైల్ తీసుకున్నామన్నాడు. నేను 1 hour వచ్చేస్తాను. సంతోష్ అది కార్తిక్ క్లాస్ నోట్స్. అది కంగారులో బాయ్. సార్ మీరా? ఏంటయ్యా ఇంటి అడ్రస్ కోసం ఫోన్ చేస్తుంటే మీటింగ్స్ ఫైల్స్ అని ఏదేదో మాట్లాడుతున్నావు ఏంటి? సార్ అది మీరు ఫోన్ లో చెప్పింది సరిగ్గా వినపడలేదు. లోపల రండి సార్. పర్లేదులే 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. సార్ రాకొచ్చా రావాలి సార్. అమృత మా బాస్ నా వైఫ్ సార్. బాగున్నావు అమ్మా? బాగున్నాను. సారీ సంతోష్, నీ రిసెప్షన్ కి రాలేపోయినాయా? పర్లేదు సార్, రావాల్సిన టైం కరెక్ట్ గా వచ్చారు. అదెలా చెప్తా. కూర్చోండి సార్. అమృత స్ట్రాంగ్ గా కాఫీ పట్టరావా? ఎంతకి నేను ఎందుకు వచ్చానంటే సంతోష్ సార్, ఇదిగో కంపెనీ తరఫున నీకు నీ వైఫ్ కి ట్రైన్ టికెట్స్, 10 days సిమ్లాలో హనీమూన్. పైగా ఇప్పుడు సీజన్ కూడాను. 4 ప్రదేశాలు తిరిగి తీరిగ్గా వచ్చి ఆఫీస్ జాయిన్ అవ్వు. ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. కాఫీ. థ్యాంక్స్. సరే సంతోష్, నేను బయలుదేరుతాను. హ్యాపీ జర్నీ. సార్ ఒక 10 నిమిషాలు కూర్చోండి సార్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అమృత ఇంకో కాఫీ పట్టరావా? ఇంకో కాఫీయా? ఇంకో కాఫీ. నీకు తనమే బాబు. ఇంకొంచెం సేపు ఉంటే ప్రపంచంలో కాఫీ తాగి చచ్చివ్వండి. నేనే కోని రేతు హౌలే పిచ్చి పట్టిన పొట్టేళ్ళు అలా పరిగెడుతున్నాడు. మా మేనేజర్లే. ఈ టైంలో ఏంటంట? ఏదో చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఉంటే. పదట పోయిందా? 3 గంటల టైం వేస్ట్ అయిందా? పని ఏం జరగలేదా? ఏంట్రా ఇది? చెప్తా. ఏం లేదురా. వావ్ సిమ్లా టికెట్లు. ఓ హనీమూన్ సిమ్లాలో ప్లాన్ చేసావా? చల్లగా నువ్వు సూపర్. యూ నాటి. మై డియర్ ఫ్యామిలీ లేడీస్ అండ్ జెంటీస్, మనవాడు హనీమూన్ సిమ్లాలో ప్లాన్ చేసుకున్నాడు. హలో, నేను కాదు మా కంపెనీ వాళ్ళు చేశారు. అయినా నేను వెళ్ళట్లేదు. యా ఎందుకు వెళ్ళట్లా? రై మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉండమని చెప్పి నేను సిమ్లాకి వెళ్తే ఏం బాగుంటుంది? పైగా మీ అందరితో ఉండే ఆనందం నాకు ఏ సిమ్లా ఊటి ఇవ్వలేవరా. లైట్ రా, నేను వెళ్ళను. అరే రే నువ్వు మా కోసం చేసిన త్యాగాలు చాలు. నువ్వు సిమ్లాకి వెళ్ళాల్సిందే, హనీమూన్ జరగాల్సిందే. ఏమంటారు గర్వాలీస్? హ్యాపీ బెహన్. స్వామీజీ ఇప్పుడే దొరికాడు. మన సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు ఉదయం కల్లా ఇద్దరు అక్కడ ఉంటాం. ఓకేనా? సూపర్ బ్రో, వచ్చే. బాగానే జరుగుతుంది బిజినెస్. చాలా మోసగాళ్ళు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. భయ్య ఒక పల్పి ఆరెంజ్. ఓ అదే ఇంకొకడు బటర్ మిల్క్ తీసుకుని డబ్బులు ఇవ్వమంటే ఆల్రెడీ ఇచ్చేసాను కదా అని మోసం చేయడం ట్రై చేశాడు రా. మనం మామూలు అరగంట సేపు గొడవ పడ్డ మరి బటర్ మిల్క్ డబ్బులు 2 పనికొచ్చేలా ఉన్నాడే. ఉంటా భయ్యా. హలో భయ్యా. ఎస్ బ్రో. డబ్బులు ఇచ్చి తీసుకుంది ఏంటే? అరే ఇదేవడో బటర్ మిల్క్ గారు బామ్మర్ది లాగా ఉన్నాడు. లైన్ లో ఉండరా భయ్యా. నువ్వు డబ్బులు ఇవ్వలేదు, దయచేసి 20 రూపాయలు ఇచ్చి కదులు. ఎన్నిసార్లు ఇస్తారా డబ్బులు? రైల్వే స్టేషన్ లో షాపులు పెట్టేయడం, ఏం మాట్లాడుతున్నావు? మర్యాద కూడా చెప్తున్నా. నీకు మర్యాద ఏంట్రా మలింగ మొహోడా? తప్ప చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు కానీ ముందు డబ్బులు ఇచ్చి కదా ఇక్కడ నుంచి. ఎక్స్ట్రా లేకరే బావా. ఏమైందిరా? ఆల్రెడీ డబ్బులు ఇచ్చి డ్రింక్ తీసుకున్నా బా. నువ్వు డబ్బులు ఇవ్వలేదు అని మళ్ళీ డబ్బులు గురించి ట్రై చేస్తున్నాడు. నా కోసం ఈ రైల్వే స్టేషన్ మొత్తం వస్తుంది, నీ కోసం ఎవడున్నాడు అని ఎక్స్ట్రా మాట్లాడతారు. అంతన్నాడా? ఏంట్రా అన్నావా? ఇప్పటిదాకా ఏం అనలేదురా. ఇప్పుడు అంటున్నా. అయితే ఏంటి? నీ సైడ్ రైల్వే స్టేషన్ ఉండొచ్చామో, మా వాడికి నేనున్నా. పిచ్చ పగిలి ప్రకాశ్ రాడు ఓరక్షణ చేస్తున్నాడు అంటే నీకు సరిపోలేదా? కింద
అక్కడ ట్రైన్ వెళ్ళిపోతుందిరా ఏంటే? నువ్వు రా చెల్లె, పడుకో పడుకో. ఒరేయ్, ట్రైన్ ఆపండి. ఆపండి ట్రైన్. ఒరేయ్, ఎవరైనా చైన్ లాగండ్రా. ఆపరా. ఒరేయ్, ఆపు ట్రైన్. చైన్ లాగరా. ఒరేయ్, ట్రైన్ ఆగినట్టుందిరా. పరిగెత్తాలా త్వరగా. బావా, అంబులెన్స్. సలుపో సలుపో సలుపో. నొప్పి పెడుతుందా బా? నా నొప్పి దెబ్బల వల్ల కాదు బావా, నిన్ను హనీమూన్ పంపించలేకపోయానే, ఆ నొప్పే ఎక్కువగా ఉంది బావా. ఏం పర్లేదు బా, లైట్ తీసుకో. ఇక్కడ ఏం రాసుంటే అదే జరుగుతుంది. సిస్టర్, కొంచెం మా ఆవిడికి టైంకి మెడిసిన్స్ జ్యూస్ జాగ్రత్తగా చూసుకోండి. చూసుకో. దెబ్బలు తగ్గాయి కదా అని వారం 2 వారాలు డిశ్చార్జ్ చేయకండి. మినిమం 1 మంత్ పెట్టుకోండి. 1 మంత్ బావా, 1 నెల అంటే నీకు ఖర్చు ఎక్కువైపోతుందేమోరా. ఏం పర్లేదు బా, మనకి ఇక్కడ ఖాతా ఉంది. ఉంటానే. ఖాతా ఉందా? ఎవరికైనా కిరాణా కొట్లో ఖాతా ఉంటుంది, లేదా కిల్లి కొట్లో ఖాతా ఉంటుంది. ఈడికేంటి ఆసుపత్రిలో ఖాతా ఉంది? తు రోనా మత్ జీ, మై జిందా హూనా. స్వామీజీ ఎక్కడ బ్రో? లేదు బ్రో, ఆయన రాలేకపోయాడు. ఎమ్మెల్యే ఎవరో ట్రీట్మెంట్కి వస్తేను. వీళ్ళెవరు? బ్రో, నువ్వు అంత డిసప్పాయింట్ అయిపోకు. స్వామీజీ దగ్గర మెయిన్ రైట్ హ్యాండ్ చిన్న స్వామీజీని పంపించారు. చిన్న స్వామీజీనా? నువ్వు ఉండు, నేను పిలుస్తా. అమ్మాయిలా ఉందేంటి బ్రో? అమ్మాయిలాగా ఉండడం ఏంటి బ్రో? అమ్మాయే స్వామీజీ దగ్గర మెయిన్ శిష్యురాలు, మెడిసిన్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్. అయినా ఎంత ఎక్స్పర్ట్ అయినా అమ్మాయితో ట్రీట్మెంట్ అంటే ఎలా బ్రో? వద్దుండి చెప్పు, పంపించేస్తా. జనరేట్ అయితే ఉందిలే, మనకి రిజల్ట్ ఇంపార్టెంట్. ఇతనే నా పేషెంట్. హాయ్ అండి, నా పేరు సంతోష్. నీ పేరు, ఎత్తు, బరువు ఇలాంటి వివరాలు తెలుసుకోవడానికి కాదు నేను వచ్చింది, వైద్యం చేయడానికి. సారీ స్వామి, ప్రొసీజర్ ఏంటి? రోజు పొద్దున్న 3 గంటలకి దేవగిరి ఆకులతో ఒక మిశ్రమం కల్పిస్తా. దాన్ని 10 రోజుల పాటు గ్యాప్ లేకుండా తాగాలి. ఒక్క రోజు తాగకపోయినా మందు పనిచేయదు. తాగేద్దాం స్వామి, ఈజీ బ్రో, ఈజీ ఈజీ ఈజీ. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, విపరీతమైన ఆకలి, విపరీతమైన కోపం ఈ మందు యొక్క సైడ్ ఎఫెక్ట్స్. మందు సరిగ్గా పనిచేస్తే చాలు స్వామి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా నేను భరిస్తాను. సిట్టింగ్ కి 10,000 అవుతుంది, 10 రోజులకి 1,00,000. డబ్బులు ఓకే, మా సోను చూసుకుంటాడు. అప్పటి వరకు మీరెక్కడ ఉంటారు? ఏదన్నా హోటల్లో? హోటల్స్ లాంటివి నాకు పడవు, నేను ఇంట్లోనే ఉంటా. ఇంట్లో అంటే ఎవరింట్లో పెడతాం బ్రో? రమేష్ గడిలో ఖాళీ లేదు, ఆ మున్నగడి ఇంట్లో ఖాళీగా ఉందనుకుంటా. బ్రో, నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకో బ్రో, తను ఆల్రెడీ మీ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. స్వామి 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 మా అంటే మా ఇల్లు ఆల్రెడీ హౌస్ఫుల్, మీకు ఇంకెక్కడైనా అరేంజ్ చేస్తాను. మందు ఎవరికి ఇవ్వాలో వాడింట్లోనే ఉండాలి. నువ్వు రాత్రి 3 గంటలకి రాలేకపోవడం, నేను నీకోసం వెయిట్ చేయడం, ఇవన్నీ నా వల్ల కాదు. ఏదైనా సమస్య ఉంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. సమస్య ఏం లేదు స్వామి, నేను ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ చేస్తాను. రండి. ఈ బ్యాగ్ లో ఏముందబ్బా? ఎవర్రా అమ్మాయి? నాన్న, ఈ అమ్మాయి అమ్మాయి నాన్న. ఆ అమ్మాయే ఎవరు అని అడుగుతున్నా. వీడి సిస్టర్ నాన్న. ఈ మోహానికి సిస్టరా? వీళ్ళ ఫాదర్ ఒక వరస్ట్ ఫెలో నాన్న, నీలా కాదు. 2 భార్యలు, 2 ఫ్యామిలీస్ కి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, రోజు కొట్టుకొని చచ్చిపోయేవాళ్ళు. 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేసేవాడు, ఎప్పుడో అప్పుడు మందు మొదలెట్టాల్సిందే. ఈయన అలాగే స్టార్ట్ చేశాడు, ఉన్న డబ్బంతా దానికి తగిలెట్టాడు. అంత తాగిందో ఆబ్వియస్ గా తెక్కలేస్తగా.
ఆ తిక్క తీరేంత వరకు వీళ్ళని బెల్ట్తో కొట్టేవాడు నాన్న. స్కూల్ ఫీజు కట్టేవాడు కాదు, సరిగ్గా అన్నం పెట్టేవాడు కాదు, చిన్న చిన్న ఆనందాలు కూడా తీర్చేవాడు కాదు నాన్న. అంటే అందరూ నీలా కాదు కదా నాన్న. మొన్నటికి మొన్న డబ్బు కోసం ఆవిడ ఇలాంటి ముస్తాడికి పెళ్లి చేద్దాం ట్రై చేశాడు. అయ్యో, దాంతో వాడు ఫ్రస్ట్రేషన్లో హిమాలయాస్కి వెళ్ళి సన్యాసిగా మారిపోయింది. రీసెంట్గా తిరిగి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫాదర్ రానివ్వలేదు, ఈవిడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. మీరు వరి అవ్వకండి, మా ఫాదర్ ఉన్నాడు, గాడ్ ఫాదర్ లాంటోడు, ఒక 10 రోజులు షెల్టర్ ఇస్తాడని చెప్పి తీసుకొచ్చాను నాన్న. మీకు ఓకే అయితే 10 రోజులు అంటున్నావు కదరా, ఏదో ఒక రూమ్ లో ఉంటదిలే, తీసుకెళ్ళి. థ్యాంక్ యూ నాన్న. పర్లేదు, నేను తీసుకొస్తానండి. ఇవ్వండి, మీ రూమ్ చూపిస్తారండి. దిస్ వే. ఇలాంటి సమయాల్లోనే గుండెని డ్రై చేసుకో, సిస్టర్ని బాగా చూసుకో. ఇదంతా మందే, ఫుల్ వెంటిలేషన్, బెడ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఓకేనా? ఏం పర్లేదు, ఇల్లంతా మందే, ఇంకోటి చూసుకుందాం. ఇదే నా రూమ్. సూపర్. ఫిక్స్. ఇక్కడ నుంచి రూమ్ అంతా నీదే. నీ లగేజ్ అక్కడ పెట్టేశాను. ఆ విండో ఓపెన్ చేసుకుంటే గాలి బాగా వస్తుంది. నీకు ఆకలిస్తే అరటిపళ్ళు ఉన్నాయి, పూజ చేసుకోవడానికి దేవుడి పటాలు ఉన్నాయి. నీకేం కావాలన్నా నాకే చెప్పు, ఓకేనా? నాకే చెప్పు. ముందైతే నువ్వు బయటికి వెళ్ళడం కావాలి. ఓకే ఓకే, బట్ నీకేం అవసరం ఉన్నా మహేష్ అని పిలు, వాలిపోతా. అలాంటి ఫ్యామిలీలో పుట్టినందుకు నువ్వేం బాధపడకు బావా. నీ చెల్లెలకి నేను లైఫ్ ఇస్తా. నీ చెల్లెలకే కాదు, నీకు ఇస్తా. నేనే ఇస్తా, సాలిడ్ ఇస్తా. వీడికి పిచ్చి 2.0 స్టార్ట్ అయినట్టుంది. పాపం ఆ అమ్మాయి. ఏ అమ్మాయి? అదే నీ ఫ్రెండ్ సిస్టర్. ఓ, ఆ అమ్మాయా? ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యుంటే పాపం సన్యాసినిగా మారిపోయి ఉంటుంది చెప్పు. ఈ మగాళ్ళంతా ఇంతే, ఆడవాళ్ళని చీట్ చేయడం, ఫోర్స్ చేయడం, డామినేట్ చేయడం. ఛ, అందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్ చేయాలి. అందరినీ అంటే నన్ను కూడానా? చచ్చా, నిన్ను కాదు సంతోష్, అలా బిహేవ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. నువ్వు బంగారం. బై ద వే, క్లైమేట్ చాలా బాగుంది కదా, సరదాగా డ్రైవ్కి వెళ్దామా? డ్రైవా? ఇంకెప్పుడైనా వెళ్దాం. రేపొద్దున వర్క్ ఉంది, అలీగా లేవాలి. తాగు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, మీరు చేసిన హెల్ప్ మామూలు హెల్ప్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవు. వామ్మో, ఈడు మామూలుడు కాదు. పాప మా అమ్మాయిని అమాయకురాలు చేసి వాడుకుందామని చూస్తున్నాడు. సారీ, ఏదో ఎక్సైట్మెంట్లో. చూడు, నీకు ఆల్రెడీ చెప్పా, మళ్ళీ చెప్తున్నా, విపరీతమైన ఆకలి, విపరీతమైన కోపం దీని సైడ్ ఎఫెక్ట్స్. ఆకలి, కోపం నాకు పెట్ డాగ్స్ లాంటివండి. వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. సంతోష్, ఆకలేస్తూ అన్నంలో పప్పు వేసుకుని తింటారు.
తింటారా కందిపప్పు ఉద్దిపప్పు తినరు. నిన్న రాత్రి జరిగింది మొత్తం నాకు తెలుసు. నేను అంతా చూసా. ఏం జరిగింది? ఉమ్? ఏం చూసావు? అదే నిన్న రాత్రి 3 గంటలకు మావాడు నీ రూమ్లోకి ఎంటర్ అవడం, నిన్ను బలవంతం చేయబోతే నువ్వు తోసేయడం మొత్తం చూసా. యా. నువ్వేం భయపడకు. ఒక్కడిలో భూమిక కోసం మహేష్ బాబు నిలబడ్డట్టు, వర్షంలో త్రిష కోసం ప్రభాస్ నిలబడ్డట్టు, దేశముద్రలో హన్సిక కోసం అల్లు అర్జున్ నిలబడ్డట్టు నేను నీ కోసం నిలబడతా. నా ముందు నువ్వు పిల్ల పుచ్చుకాయ గడివి. వెళ్ళి పని చూసుకో. పెట్టొచ్చు బాసు, ఓ అని కండలు పెంచడం కాదు, ముందు చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకో. ఎవడి చెల్లెల్ని ఎవడు కాపాడాలా? ఎవడో చెల్లెల గురించి నీకెందుకు చెప్తా, నీ చెల్లెల్నే. నిన్న రాత్రి మావాడు, అదే నీ ఫ్రెండ్, మీ చెల్లెల రూమ్లోకి వెళ్ళి గడి పెట్టేసుకున్నాడు. అయితే ఏంట్రా అయితే? ఒక అన్నగా నీ బ్లడ్ బాయిల్ అవ్వట్లేదా? బాయిల్ అవ్వట్లేదు, ఫ్రై అవ్వట్లేదు. ఎలా? ఇటుకు అర్థం అవ్వట్లేదు. ఇలా రా రా. ఏంటి? మావాడు మీ చెల్లెల్ని బలవంతంగా వాటేసుకోపోయాడు. వాడికి ఎలా కంఫర్ట్ అయితే అలా చేసుకుంటాడు. మధ్యలో నీకు వచ్చి నొప్పి ఏంటి? తప్పగా ఏదో గుర్రమో వేసుకొని. వీడు అన్న కాదు, చలనం లేని అడవి దున్నా. వీడికి చెప్పి వేస్ట్. ఏం మాట్లాడుతున్నావురా? వాడికి పెళ్ళే కొన్ని రోజులైనా కాలేదు, ఆ అమ్మాయి రూమ్లోకి ఎందుకు వెళ్ళాడు? నాకేం తెలుసు, నీ కొడుకు నీకు తెలియాలి. వాడు వెళ్ళే ఉంటాడు. రథవా వాడు ఆట్ అయిపోయి. ఇంతకీ ఎన్నింటికి వెళ్ళాడు? చూసావా మీ వాడు? ఒరే రా. ఎక్కడికి రా? రూమ్లోకి. సిగ్గుండాలరా. పెళ్లి చేసుకుని కొన్ని రోజులైనా కాలేదు, పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి నువ్వు వేరే అమ్మాయి రూమ్లోకి వెళ్తావా? వెళ్ళటమే కాకుండా ఆ విషయం నా మొహమే ధైర్యంగా చెప్తావా? నిన్ను చంపేస్తాను ఇడియట్. వెధవేషాలు వేసావంటే. నాన్న నువ్వు అనుకుంటున్నట్టు నేనేం చేయలేదు. చెయ్యబోతున్నాడు. చెయ్యడానికే వచ్చాడు. ఉండరా. రేపటి కల్లా ఆ అమ్మాయి వాళ్ళ అన్న ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఎందుకు వెళ్ళిపోవాలి? ఇప్పుడు నేను చేసిన తప్పేంటి? తప్పు చేయబోతున్నాడు. చేయడానికి వచ్చాడు బాబాయ్, చేయడానికి వచ్చాడు. గుడ్ నైట్ రా. బాబాయ్ ఏంటి బాబాయ్ వాడిని ఏం అడగకుండా వదిలేసావు? వాడంత గట్టి కొట్టిన తర్వాత ఇంకేం అడగాలరా? నన్ను కొట్టమని అడగాల? వాడిని చూస్తుంటే తెలియట్లా బరి తెగించాడని. వదిలే, వాడి జీవితం వాడిష్టం. బాబాయ్ బాబాయ్ చూడు మహేష్, సంతోష్ నువ్వు అనుకున్నట్టు అందరిలాంటి వ్యక్తి కాదు. తనకి నేనంటే పిచ్చి ప్రేమ. ఐ నో దట్ వెరీ వెల్. ఇంకెప్పుడు సంతోష్ గురించి బ్యాడ్గా చెప్పడానికి ట్రై చేయకు. నేను నమ్మను. అది కాదు వదినా. వదినా 25 ఏళ్ళు పక్కనున్న మా నాన్న కూడా నన్ను ఎప్పుడు నమ్మలేదు సార్. కానీ అమృత నమ్మింది. ఆ సెకండ్ డిసైడ్ అయిపోయింది సార్. తనకి ఏ చిన్న కష్టం కూడా రాకుండా ప్రిన్సెస్లా చూసుకోవాలని. కానీ అప్పుడు నేను ఫ్రస్ట్రేషన్లో. సంతోష్, సారీ ఎలా ఉంది? బాగుంది. ఈరోజు ఏంటో చెప్పు. ఏంటి? గెస్ట్ చేయి సంతోష్. గెస్ట్ చేసిన ఓపిక నాకు లేదు. ఏంటో చెప్పు. ఈరోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. చెప్పమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉన్నావు? అంతా ఓకేనా? యా అమ్మా, బాగున్నా. ఇదిగో నాన్నకి ఇస్తున్నాను, మాట్లాడు. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ నాన్న. డిన్నర్కి నోవాటెల్లో టేబుల్ బుక్ చేస్తున్నా, నువ్వు సంతోష్ వెళ్ళండి. వద్దు నాన్న, మీరేం బుక్ చేయకండి ప్లీజ్. ఏరా, ఏమైనా ప్రాబ్లమా? ఏమంటారుగా మాట్లాడుతున్నావు? నాన్న, ఆంటీ పిలుస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే బాయ్. ఏంటి బ్రో సడన్గా సిట్టింగ్ వేసావు? ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుంది బ్రో. నీ ఫ్యూచర్కి ఏమైంది? పొద్దున్నే ఆ బరి బసవన్ గాడు వచ్చాడు.
వడ్డీ ఎక్కడ్రా? ఓసారి టీ షర్ట్ స్మెల్ చూడన్నా. పేడ కంపు కొడుతుంది. అప్పడానికి కొట్టంకి వచ్చినప్పుడు అంటుకున్న స్మెల్ అది. ఇంకా అదే పోలేదు, అప్పుడే వడ్డీ ఆడడానికి వచ్చేసావా? వారం వారం వడ్డీ కలెక్ట్ చేస్తారని చెప్పాను కదరా. కలెక్ట్ చేసుకోవడానికి నువ్వు వచ్చినా కట్టడానికి డబ్బులు లేవు. బ్లాక్ బెర్రీ, నెక్స్ట్ వీక్ కలుద్దాం. బొట్టి చేతులతో వెళ్ళడం ఈ బస్సవన్నకు అలవాట్లేదు. ఇందా ఏంట్రా ఇది? 7 రూపీస్. నా దగ్గర ఉండవు అవే. సారీ అన్న, నాకు భోజనం తర్వాత క్రేన్ ఒక్కపడేసుకోవడం అలవాటన్నా, దానికోసం. వాడు కొట్టిన దెబ్బకి అదేదో టూత్ పేస్ట్ స్టార్ట్లో డాక్టర్ చెప్పినట్టు నరాలన్నీ జువ్వమన్నాయి. జాంపళ్ళు అట్టుపళ్ళు తీసుకెళ్ళినట్టు 2 పళ్ళు తీసుకెళ్ళిపోయాడు బ్రో. నెక్స్ట్ వీక్ అయినా టైంకి వడ్డీ కట్టే బ్రో, ప్లీజ్, నీకు దండం పెడతాను. ఆలోచిస్తా. లోపలంత దారుణమైన నొప్పి పెట్టుకుని ఎలా నవ్వగలుగుతున్నావు? నొప్పేంటి? నేను ఇస్తున్న మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్స్, కోపం, ఆకలి అని మాత్రమే చెప్పాను. కానీ చెప్పంది ఇంకొకటి ఉంది, విపరీతమైన కడుపు నొప్పి. ఏంటి బ్రో, ఆవిడ చెప్పేది నిజమేనా? ఆ నొప్పి భరించలేక చాలా మంది స్టార్ట్ చేసిన 2 days కి మా వల్ల కాదు అని మెడిసిన్ యూజ్ చేయడం మానేసేవారు. కానీ నువ్వొక్కడివే కంటిన్యూ చేస్తున్నావు. అంత నొప్పి భరిస్తూ కూడా ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకళ్ళనొకళ్ళు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారని ఉన్నప్పుడల్లా నాకు అర్థమయ్యేది కాదు. నిజంగా ఒక మనిషిని ఇంత ఇష్టపడగలరా, ఇంత ప్రేమించగలరా అన్న డౌట్ ఉండేది. కానీ ఒక్కసారి అమృత నా లైఫ్లోకి వచ్చాక అర్థమైంది, తను నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుందని. నా లైఫ్లో ఏదైనా అద్భుతం జరిగిందంటే అది అమృత మాత్రమే. అలాంటి అమ్మాయి కోసం కడుపు నొప్పి ఏంటి, ఏదైనా భరిస్తాను. డోంట్ వరీ సంతోష్, నీకంతా మంచి జరుగుతుంది. ఈ బ్యాగ్ ఎక్కడుందా? ఏముంది దీంట్లో? ఏంటే ఏం వండుతున్నారు? నిన్న టీవీలో వంటల ప్రోగ్రాంలో కొత్త రకం చికెన్ బిర్యానీ తయారీ చూశానక్క, అదే వండుతున్నాను. ఎంతకీ బిర్యానీ ఆకేశారా? బిర్యానీ ఆకులు ఎక్కడున్నాయి? అక్కడే ఎక్కడో ఉంటాయి, చూడు పిన్ని. అలాగే. వేసుకో తమ్ముడు, లెగ్ పీస్ వేయాలి. కొంచెం కర్రీ వేసుకుని తినండి, బాగుంటుంది. అవును, సంతోష్ అమృత ఎక్కడా? అమృత ఏమో షాపింగ్కి వెళ్ళింది. సంతోష్ వాళ్ళు 1 గంట ఆగి తింటామన్నారు. చాలు. అన్నయ్య, ఈ లెగ్ పీస్ వేసుకో. 10 లక్షలు కట్టుకొస్తానని 10,000 ఇస్తారా మీరు, మీ ముష్టి ఫ్యామిలీ? నా మొగుడిని కొడతారా? ఏంటని మొగుడైతే? నీ ముఖానికి 10 లక్షలు ఎందుకు? 10,000 ఇమ్మని చెప్పింది నేనేరా. వస్తా
ముసలి నక్క నువ్వా దీనంతటి కారణం. అవునరా, అయితే ఏంట్రా? ఏరా నీ చెల్లెల్ని ఒకడు బలవంతం చేస్తున్నాడని చెప్తే ఆపకపోగా అయితే ఏంటంటావా? చచ్చారా నా ఆ రోజు ఆ దేవగిరి ఆకులు కలిపిన బిర్యానీ తినేసి అందరూ కోపంతో ఒకరినొకరు కొట్టుకున్నారు సార్. ఇంకా ఆకులు లేవు, ఇప్పట్లో రావు అని తెలిసాక కోర్స్ సాగిపోయి అప్పటి వరకు పట్టు కష్టం వృధా అయిపోయింది సార్. ఆల్మోస్ట్ లైఫ్ ఎండ్ అనుకున్నాను సార్. కానీ అంత బ్యాడ్ జరిగిన నాకు అనుకోకుండా విషయం జరిగింది సార్. అమృత, అంతా ఓకేనా? యా, అంతా ఓకే. ఎందుకు అడుగుతున్నావు? చెప్పు. ఇవ్వు చెప్తా. ఓ హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నారా అండి? రండి నాన్న. అమృత వస్తున్నా. నమస్తే అమ్మా. వస్తున్నారు అంకుల్, ఒక్క సెకండ్. బావగారు బావగారు బాగున్నారా? అమృత దెబ్బేంటి? అమృత లోపల ఉన్నట్టు వస్తుంది. బాత్రూమ్ లో స్లిప్ అయిపోతుంది. అమ్మా, నాన్న, బాగున్నావా? సడన్ సర్ప్రైజ్, ఫోన్ కూడా చేయలేదు. ఎలా ఉన్నావు? నమస్తే మావయ్య. బావా బాగున్నారా? సంతోష్ బాగున్నా. నువ్వేంద్రాయిడా? అల్లుడు నీకు ముందే తెలుసా? వీడల్లుడేంది బాబా వీడు? పిల్లనిచ్చే ముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలని తెలియదా నీకు? ఏ జీవన్, ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడేది? నెల రోజుల క్రితం ప్రాస్టిట్యూట్ కంపెనీలో దొరికినాడు వీడు. బొక్కలు వేసిన అప్పుడే కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేద్దాం అనుకున్నా. ఈ పెద్ద మనిషి వచ్చి కాళ్ళ బతిమాలితే వదిలినా ఇన్ని. అయినా మనంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లాంటి ఫ్యామిలీలో పెట్టింది బాబాయ్. వీడు పెద్ద తిరిగిపోతే బాబాయ్ వీడు. అదే విషయం వారం రోజుల నుంచి నేను చెప్తున్నా, ఎవరు పట్టించుకోవట్లేదు. వాడు రోజు రాత్రి 3 గంటలకు అమ్మాయి రూమ్ లోకి వెళ్తున్నాడు. ఆ విషయం ఆయన కూడా తెలుసు. ఇదిగో ఈవిడికి కూడా చెప్పా, నమ్మట్లేదు. రే మీ ఫ్యామిలీ అందరినీ ఎక్స్ట్రా మ్యారిటల్ కేసు పెట్టి బొక్కలు వేసి పడదొప్తా. హలో హలో బిడ్డ హలో ఏమా ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? నీ కొడుకు ఇలాంటి తెలుసు కూడా. చెప్పేది ఏయ్, ఆగు. అసలు ఏం జరిగిందంటే చెయ్యాల్సిందంతా ఒక్కసారి నేను చేసి ఎలా చెప్పేది నిల్చున్నాడో చూడు. ఏం చెప్తావయ్యా? నీ కొడుకుని ఇంకా సమర్థిస్తావా? మీరేదో మంచోళ్ళని అంటే నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు కదరా. వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు సంతోష్? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు. అమృత, అంత క్లారిటీగా అందరూ చెప్తుంటే ఇంకా అడుగుతావేంటి? వెళ్దాం. వాళ్ళు చెప్పేది నిజమేనా? చెప్పు సంతోష్, ప్లీజ్. ఇప్పటి వరకు అమృత ఎలాగైనా తిరిగి వస్తుందని నమ్మకం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు సంతోష్? ఏం చేయగలం సార్? ఇప్పటి వరకు నా లైఫ్లో అన్ని ఫెయిలియర్సే. నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఇంక్లూడింగ్ మీ. సంతోష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ముఖ్యమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఈ సర్జరీలతో సైజులు పెంచేస్తాను వాగే ప్రతి ఎదవా డబ్బులు కొట్టేయడానికి ఆడే నాటకమే. అయినా ఆకులు అలములు కొమ్మలు తింటే ఎవరికైనా సైజులు పెరుగుతాయన్న నాన్సెన్స్. ఇంతకాలం సైజ్ ఇష్యూ నీ ప్రాబ్లం అనుకున్నావు, కానీ నువ్వే కాదు సంతోష్, చాలా మంది సెక్షువల్లీ ఇన్యాక్టివ్ అని, సైజ్ ఇష్యూస్ అని భయపడుతూ బాధపడుతూ డాక్టర్ల చుట్టూ బాబాల చుట్టూ తిరిగి. అసలు మీ యాక్చువల్ ప్రాబ్లం ఏంటో చెప్పరా? సొసైటీ. ఎవరు మన గురించి ఏమనేసుకుంటారో, ఎక్కడ మన విషయం బయటపడిపోతుందో, పరుగు పోతుందేమో, లోకుగా చూస్తారేమో అని. దీస్ ఆర్ ఆల్ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్స్. అరే, వెన్ దెర్ ఇస్ లవ్ అండ్ ఎఫెక్షన్, సైజ్ రియల్లీ డజంట్ మ్యాటర్. అండ్ ఇది నీ విషయంలో ఆల్రెడీ ప్రూవ్ అయింది. అమృత కూడా నీలా ఆలోచించుంటే అన్ని వదులుకొని నీకోసం వచ్చేదా?
తను చేసి నీ సాక్రిఫైస్ కి నీ ఇన్సెక్యూరిటీని కాసేపు పక్కన పెట్టలేవు. సైన్స్ పెంచుకోవడానికి నువ్వు పడ్డ శ్రమ, హార్డ్ వర్క్ లో సగం అమృతకి ఈ విషయం చెప్పడంలో నువ్వు చేసుంటే. 3 months గా కాల్ చేయడానికి, మెసేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్. రెస్పాన్స్ లేదు. తనతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను సార్. వాళ్ళ ఫ్యామిలీ తన దగ్గర కూడా రానివ్వట్లేదు. అవునా? ఈస్ దట్ ఇట్? మీ జనరేషన్ లో రిలేషన్షిప్ స్టార్ట్ చేయడానికి పెద్ద రీజన్స్ ఏమి అక్కర్లేదు, కానీ ఆ రిలేషన్ నిలబెట్టుకోవడానికి మాత్రం అడ్డమైన లాజిక్లు మాట్లాడతారు. అరే నువ్వే అన్నావు కదయ్యా, మీ నాన్నగారి కన్నా అమృతానే నేను ఎక్కువ నమ్ముతుందని. మరి అలాంటప్పుడు డజంట్ షీ డిజర్వ్ అ లిటిల్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ అట్లీస్ట్ అ సారీ? వెళ్ళి సంతోష్, వెళ్ళి అమృతకి మొత్తం డీటెయిల్డ్ గా చెప్పు. 1 minute, మీ నాన్నగారిని ఒకసారి లోపల పంపించమ్మా. రే ఎక్కడికి రా? లోపల సైకాట్రిస్ట్ వెయిట్ చేస్తున్నాను అన్న, వెళ్ళి కలు. రే ఏంటి సార్ మావాడు అలా వెళ్ళిపోతున్నాడు? ఏం జరిగింది? రండి సార్. రామ్మోహన్ గారు, ట్రీట్మెంట్ చేయాల్సింది మీ అబ్బాయికి కాదండి, మీకు. సంతోష్ మీ దగ్గరికి చిన్నప్పుడు తన డౌట్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చినప్పుడు మీరు దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్తూ ఎడ్యుకేట్ చేయడం మానేసి కొట్టడమేంటి సార్? తమకే కష్టం వచ్చినా ఏం కావాల్సి వచ్చినా పేరెంట్స్ చూసుకుంటారులే అని చాలా గట్టిగా నమ్ముతారు సార్ పిల్లలు. తమ సంతోషాల్ని, బాధల్ని ఫస్ట్ పేరెంట్స్ తోనే షేర్ చేసుకోవాలనుకుంటారు. అటువంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ దొరకలేదనుకోండి, బయట వాళ్ళ సపోర్ట్ కోసం వెతుకుతారు. మీ అజ్ఞానానికి సొసైటీ పేరు పెట్టి సంతోష్లో మీరు క్రియేట్ చేసిన భయానికి తనకి లేని జబ్బు ఉందని ఊహించుకుని 20 ఏళ్ల పాటు ఒంటరిగా పోరాటం చేశాడు సార్ సంతోష్. మీ అదృష్టం బాగుంది కాబట్టి మీ అబ్బాయి ఎటువంటి అఘాయిత్యం చేసుకోలేదు. మీరు అనుకున్నట్టు పర్వట్ మీ అబ్బాయి కాదండి. ఆల్ హీ నీడ్ ఇస్ యువర్ సపోర్ట్. అసలు మీ అబ్బాయి ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? నేను చెప్తాను, వినండి. అమృత! సార్ 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 మీరేంటి సార్ ఇక్కడ? ఆగండి సార్. నా మాట వినండి సార్. సార్ 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 ఒకసారి అమృత మాట్లాడాలి. ఒకసారి సార్ సార్ ఒక్కసారి ఇక్కడ కనిపించావు. రేయ్, నువ్వు చెప్పిన అబద్ధం వల్ల, చేసిన మోసం వల్ల మా చెల్లి చాలా సఫర్ అయింది. షీ హ్యాస్ మూవ్డ్ ఆన్. అనవసరం కూడా చేయకో. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే సంతోష్, నానా సంతోష్, ఎవడా మావాడిని తోసింది? అక్కడ అనవసరంగా గొడవ చేయొద్దండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఆ గుండెడు మాకే కొత్త కాదు, పోరా. వీళ్ళతో మాట్లాడుకో. రే ఏంట్రా ఇది? ఎలాగైనా ఒకసారి అమృతతో మాట్లాడాలన్నా. ఎలారా? చూసాగా వాళ్ళని లోపల రానివ్వట్లేదు. కిలో 60 మోసంబి, మోసంబి కిలో 60, కిలో 60 తాజా తాజా మోసంబి కిలో 60, కిలో 60 తాజా తాజా మోసంబి. సార్ సార్ బండి కూడా సార్, కింద దిగండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఏం చేస్తున్నావురా? అమృత! నీకు సారీ చెప్పడానికి వచ్చాను, కానీ సారీ నేను మోసం చేసినందుకు కాదు. రేయ్, నీ దగ్గర ఒక సీక్రెట్ దాచిపెట్టినందుకు. నీకే కాదు, ఇప్పటివరకు ఆ సీక్రెట్ ఎవరికి చెప్పలేదు. అండ్ ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్స్ నాట్ అ సీక్రెట్ ఎనీమోర్. నాకు నాది చిన్నదే అని ఫీలింగ్. ఐ థాట్ ఐ హ్యాడ్ అ స్మాల్ పీనస్. ఎవరికైనా చెప్తే పరుగు పోతుందని లోపలే దాచుకున్నాను. పెళ్ళైతే నాకున్న ప్రాబ్లంతో చేసుకున్న వాళ్ళని హ్యాపీగా ఉంచలేనని పెళ్ళే వద్దనుకున్నాను. కానీ ఒక్కసారి నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ఆ డిసిషన్ చేంజ్ అయింది అమృత. ఆ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఏ తప్పు చేయలేదు అమృత. నాకున్న ప్రాబ్లం నిజమో కాదు అని తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం అది. అక్కడేం జరగలేదు కూడా.
నువ్వు హ్యాపీగా ఉంటే చాలని లైఫ్ రిస్క్ అని తెలిసిన సర్జరీకి రెడీ అయ్యాను. నా బ్యాడ్ లక్ గుడ్ లక్ అది కూడా జరగలేదు. స్వామీజీ కూడా మెడిసిన్ ఇవ్వడానికి ఇంటికి వచ్చింది అమృత. నువ్వు వదిలిన ఈ 3 నెలలు తింటున్నాను, పడుకుంటున్నాను, ఊపిరి పీల్చుకుంటున్నాను, కానీ ప్రాణం మాత్రం నా దగ్గర లేదు అమృత. నీ లక్కీ నెంబర్ 9, అదే నా లక్కీ నెంబర్ 9 లెక్క పెట్టే లోపు నువ్వు వస్తే ఓకే, లేకపోతే జీవితంలో మళ్ళీ నీకు కనపడను. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సంతోష్! అమృత! ఏంటి వెళ్ళిపోతున్నా సంతోష్? 3 months నుంచి నేను వెయిట్ చేస్తుంది ఈ టైం కోసమే కదా. ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు? భయం వేసింది అమృత. నీ నోట్లోంచి బిగ్ అనే పదం వచ్చినప్పుడల్లా భయం వేసింది. విషయం తెలిస్తే నువ్వు ఎక్కడ వదిలేస్తావునని. నాకున్న ప్రాబ్లం నా మిస్కన్సెప్షన్ మాత్రమే అని తెలిసాక మొత్తం చెప్పేద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు అంతమంది ఉండేసరికి ఏం మాట్లాడలేకపోయాను. అది నా తప్పే. ఐఎమ్ సారీ అమృత. ఐ డోంట్ కేర్ వాట్ అదర్స్ థింక్. నాకు నువ్వేమనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. బికాస్ యు ఆర్ మై లవ్. Yeah, but you're perfect in every aspect, Santosh. I want a big hug. పోలేండి అంకుల్, మొత్తానికి మన లైఫ్ సెట్ అయింది. ఇంకనైనా ఆ ప్రాస్టిట్యూట్ హౌస్ కట్ చేస్తే మంచిది. ఎవరిని తీసుకెళ్లాడో నాకు బాగా తెలుసు. ముందు నీతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే మంచిది. అక్కడ ఆల్రెడీ కట్ చేసినట్టే ఉన్నాడు. ఏడ్చేవలేదవా?